ప్రభునందు ప్రియులను సంఘమైన మీ అందరికీ తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయన వాక్యం వినగలుగుట అనేది గొప్ప వరం. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ వాక్యమే కనుక మనకు దొరకకపోయి ఉంటే మనందరం చీకట్లో నడుస్తూ ఉన్న విషయాన్ని ఎప్పుడూ మరవకూడదు. మన నిర్ణయాలు సరిగ్గా ఉండవు, మన ఆలోచనలు సరిగ్గా ఉండవు. రేపటిని కూర్చున్న చింత మనల్ని తినేస్తుంటుంది. భయము, ప్రాణం పోతుందన్న భీతి మనల్ని ఆవహిస్తుంది. నిజము, ఇవన్నీ జరుగుతుంటాయి. అవేవి కూడా నేను ఎక్స్పీరియన్స్ అవ్వటం లేదు, నా జీవితం బాగుంది అంటే కారణం మీ యొక్క నడవడిక కాదు, దేవుని వాక్యము మీ జీవితంలో నా జీవితంలో ఉండటం బట్టి. అందుకోసమే ఇందాక మనం చదువుకున్న ఒక లేఖనాన్ని మళ్ళీ చదవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, 86 కీర్తనలో ఈ భక్తుడు దేవునికి చేసుకుంటున్న మనవిని మనము ఒకసారి ధ్యానించగలిగితే మన జీవితంలో కూడా ఇది భాగం కావాలి. ప్రియమైన వాళ్ళారా, 11వ వాక్యంలో అంటున్నాడు, 86 కీర్తన రాస్తూ, దేవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. ఎంత గొప్ప వినతి చూడండి. నాకు బోధించు. ఏదో ఊరికే చెప్పు అని కూడా అనటం లేదండి. టీచ్ మీ అంటున్నాడు, నాకు బోధించు. మనకు పెద్దగా అలవాటు లేని విషయం ఏం కాదు. చైల్డ్హుడ్ నుంచి ఎక్సర్సైజ్ అయిందే త్రూ స్కూల్. ఏం జరుగుతుంది స్కూల్లో అంటే మనకు బోధిస్తారండి పాఠ్యాంశాలు. అక్కడి నుంచి ప్రారంభమైంది నేర్చుకునేంత వరకు. మీరే చెప్పండి, అలా చెప్పగానే వచ్చింది మనకు చదువు. వీపు విమానం మూతలు పోగి, ఇప్పుడు కొంచెం మారింది కదా, ఇప్పుడు మారింది. ఎన్నో దెబ్బలు, చదవలేదనో హోంవర్క్ చేయలేదనో నిలబెట్టడాలు, అవమానాలు. మా ఎరాలోనైతే చెంపలు చెల్లు అనేటివి. వేరే స్టోరీ ఇంకోలా ఉండేది అప్పుడు. సుకుమారం బాగా పెరిగింది కదా, సంఘాలు కూడా అలానే మారాయి. ప్రియమైన వాళ్ళారా, ఇంకెక్కడొస్తాయి చెప్పండి దేవుని గురించినటువంటి మార్గములు? కానీ ఈ భక్తుడు మాట్లాడుకుంటున్నటువంటి తన అంతరంగ ప్రార్థన ఎలా ఉంది అనంటే, నాకు బోధించు. ఏది అనంటే సత్యమును నేను అనుసరించి నడుచుకోవాలి. నాకు ఇంకొక ఆలోచన వద్దు, నాకు సత్యమును అనుసరించి నేను నడుచుకోవాలి. ఎందుకంటే కళ్ళ ముందున్న వాటిని, చాలా వాటిని ఫాలో అయిపోతుంటాం ప్రియమైన వాళ్ళారా మనం. కానీ ఈ కళ్ళ ముందు కనపడుతున్నవన్నీ సత్యములు కావండి. అన్ని మోసములతో ఉన్నవి, అన్ని మోసములతోనే ఉన్నవి. కుటుంబ వ్యవస్థల దగ్గర నుంచి దేశ వ్యవస్థల వరకు అన్ని మోసములతోనే ఉన్నవి. నేను చాలా సెన్స్తోనే అంటున్నమాట ఇది. కుటుంబ వ్యవస్థలు మొదలుకొని అంటున్నానంటే అర్థం చేసుకోండి. కానీ ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట మన హృదయంలోనికి రావాలి ఈరోజు. ఏమంటున్నానంటే, సత్యమును నేను అనుసరించి నడుచుకున్నట్లు. ఏదో ఊరికే బయట అలా వేగ్గానో లేకపోతే వేవడ్గా తిరిగిన వ్యక్తి కాదండి ఈ మాటలు రాస్తున్నది. బాల్యము నుండే దేవుని గురించిన భయం కలిగిన వాడు, ఇశ్రాయేలుల దేవుడు భయంకరుడైన దేవుడని ఎరిగినవాడు. ఆయన తన గొర్రెల మందను కాచుకుంటున్న దగ్గర నుండి దేవుడు తన కాపుదలతో, ఆయన నా కాపుదలగా ఉన్నాడని ఎరిగినవాడు. చిన్న చిన్న సంఘటనలు కాదు తన జీవితంలో పెనవేసుకున్నవి దేవుని ద్వారా. అలాంటి వ్యక్తి మళ్ళీ అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నీ సత్యమునే అనుసరించి నడుచుకున్నట్లు నాకు నీ మార్గాలు బోధించు. నేను ఇంకొకరికి బోధించటం కాదు. ఎందుకంటే మనకి ఇది ఎప్పుడు ఉంటుందండి, ఇది ఒక ఒత్తిడి ఉంటుంది. ఏంటి అని అంటే, బాగా వినండి, ఇది నేను నిజంగానే సెన్స్ అయ్యింది. మనం అంటానండి, వినడానికంటే ఎక్కువ మాట్లాడడానికి బాగా ఇష్టపడతామంట. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేది ఒకటి చెప్పనా? ఫోన్ కాన్వర్జేషన్ ఉందనుకోండి, అవతలోడు చెప్పేదంతా వినవండి. వాడి మాట కట్టవగానే ఇప్పుడు మన ఆలోచన చెప్పాలి. ఇప్పుడు వినడం కంటే ఎక్కువ మన మైండ్లో ఏం చెప్దాం థింక్ చేస్తాం తెలుసా. చూడండి మీరు, నా భయం అదేనండి. ఫోన్ మాట్లాడుతున్నాను, లాంగ్ కాన్వర్జేషన్ ఉందంటే నాకు మామూలు భయం ఉండదు. ఎందుకంటే నేను అవతల వాళ్ళది వినేది ఉండదండి పెద్దగా. ఇప్పుడు నేను చెప్పాలి. నిజమే, బాగా అలవాటైపోయాం ప్రియమైన వాళ్ళారా, బాగా అలవాటైపోయాం. ఒక సేవకుడు కూడా చాలా గొప్పగా అన్నాడండి. ఒక విశ్వాసం బలంగా ఎప్పుడు ఉంటుంది అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడు అని అంటే, యువతలోకి ప్రార్థన చేసేటప్పుడట. మనం బలమైన విశ్వాసాలకు ఎప్పుడు ఉంటామంట తెలుసా? వేరే వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు. వాళ్ళకి ఏదైనా సిక్నెస్ అన్నాను అనుకోండి, యేసుక్రీస్తు నామములో ఇది వదిలిపోవాలంటాం అంతే. ఇంకా అబ్బాయి ఎంత గొప్ప విశ్వాసం. చూసారా? రైట్, నిజం.
అట్లాంటి ఎక్కువ కావాలి మనకి. ఏమంటే ఇతరుల గురించి దగ్గర అయితే అబ్బో ఎనలేని విశ్వాసం అండి. మన దగ్గరికి రాగానే బలహీనత, అపనమ్మకం, దేవుడు చేస్తాడో చేయడో అన్నటువంటి సందిగ్ధత, లేకపోతే అయోమయం, అనుమానం, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు వీటన్నిటిని మీ ముందు పెడుతున్నానంటే, ఈ భక్తుడు మాట్లాడుకుంటున్న మాట మన హృదయంలోనికి రావాలి. ఆయన అంటూ, నేను సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఈ మార్గాలు నాకు వెల్లడి చేయి. రెండో మాట కూడా ఎంత లోతుగా ఉంది చూస్తారా మాట. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయము. ఏంటండి ఇలాంటి ప్రార్థన ఉండాలి మన జీవితంలో? ఈరోజు ఫోకస్ అనుకోండి, లేకపోతే కాన్సన్ట్రేషన్ అనుకోండి, సరే మీకు అర్థమయ్యే పదాలకు తీసుకుని వస్తున్నాను. ఈ భక్తుడు రాస్తున్నటువంటి పదం వేరుగా ఉంది, నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను. కానీ ఆయన ఏమంటున్నాడు అనంటే, నాకు ఏక దృష్టి కావాలి, ఏక దృష్టి కావాలి. నువ్వు నా జీవితంలో ఉండి నా ఎడల ఈ కార్యములన్నీ నువ్వే చేస్తున్నావని చూడలేనటువంటి ఒకలాంటి చెదిరిపోయేటువంటి దృష్టి నాకు వచ్చేసింది. పోయిన వారం ప్రశ్నించినట్టుగానే ఈరోజు కూడా ఇంకొక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను, నేను కూడా పెట్టుకుంటున్నాను. ఈ వారంలో మనం చూడగలిగామా దేవుణ్ణలా? నా సోమవారంలో జరిగిన ఇన్నిటికీ నా దేవుడు వచ్చాడు నాతో. నా మంగళవారంలో ఉన్నాడు, బుధవారము, గురువారం, శుక్రవారం, శనివారం, ఈరోజు ఆదివారం వచ్చింది, ఉదయకాలం నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు. ఎందుకంటే ఆయన నా జీవితంలో ఉండి ఈ కార్యములన్నీ చేసి ఉన్నాడని ఏక దృష్టితోనే చూసామా మనం, ఒక ఫోకస్డ్ మైండ్ సెట్తోనే. అవును, ఇది నా దేవుడు ఉండడం బట్టే నా జీవితంలో ఇది జరిగింది. ఆయనే కనుక ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వకపోయింటే, ఇందులో కనుక చొరవ తీసుకోకపోయింటే, ఇది తప్పించకపోయింటే, ఇది చేయకపోయింటే, ఇది చెప్పకపోయింటే, ఇది మాట్లాడకపోయింటే, అమ్మో ఏంటి అసలు చూసినావా చూస్తేనండి భయం ఉంటుందండి దేవుడు మనతో ఉన్నాడని. నీ నామమునకు నేను భయపడునట్లు నాకేం కావాలంటే, నువ్వు నా జీవితంలో చేస్తున్న వాటన్నిటిని ఏక దృష్టితో చూడగలిగే మనసు నాకు ఇవ్వు. చెదిరిపోయే తత్వం నాకొద్దు. అందుకోసం ప్రియమైన వారలారా, చాలా స్థిరంగా నేర్చుకుంటున్నాం కదా. ఇంకా తొలి అడుగులే ఇవి. ప్రకటన గ్రంథంలోనికి మీరు వస్తే లాస్ట్ గాస్పల్ అండి. ఎక్కడి నుంచి వచ్చిందట అంటే, దీనికి సంబంధించినటువంటి టీచింగ్ పర్సన్స్ కాదట, సాక్షాత్తు పరలోకం నుండి ఒక దేవుని దూత దిగి వచ్చి టీచ్ చేస్తుంది. లాస్ట్ ఎండింగ్ అనుకోండి. ఇంకా ఎలాంటి గాస్పల్ పట్టుకొచ్చింది, ఎలాంటి సువార్తను పట్టుకొచ్చి బోధిస్తుంది అని అంటే, ఈరోజు వినపడుతున్న ఇలాంటి సువార్త కాదు. మనకు సుకుమారము కలగజేసి, మన మనస్సులో నొచ్చుకొని, మన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలే, ఆలోచనలే దేవుడు కూడా కోరుకుంటున్నాడు, వాటిని నెరవేరుస్తాడు, వాటిని తీరుస్తాడు. నువ్వు తప్ప దేవునికి ఇంకొక దృష్టి లేదు, నీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు లేకపోతే దేవుడు ఏదో అయిపోతుంది. ఇంత లేదండి. ఎందుకు? ఈరోజు ఇది అంతుంది కనుక నేను ఎండుతున్నాం, ఫుల్ అయిపోయింది క్రౌడ్. కానీ ఆ రోజు వినపడుతున్నటువంటి సువార్త, దానికి సంబంధించినటువంటి పదము చూస్తేనంటే భయం కలుగుతుంది మనకి. ఆ పదాలు ఇప్పుడు మీరు చూడాలి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 6-7 వాక్యములు మీ వినికిడికి, మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. చూడండి దయచేసి. 6-7 లేఖనములు. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 6 నుంచి. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు. ఇతనికి అసైన్ చేసినటువంటి మిషన్ ఎంత పెద్దదాడు తెలుసా? అక్కడ కొంతమంది గుంపు ఉంటారు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడు. అక్కడ నలుగురు ఉంటారు, వాళ్ళ నెలుకలు. నో, అంత చిన్నది కాదు ఇది. మా గ్రూపు, మాకు సంబంధించిన స్వార్థ ఇలానే ఉంటుందండి, లేకపోతే మేము బోధించుకునేది ఇలా. ఏమండి ఇలా విడగొట్టేటే మాట్లాడటం లేదు దేవుడు. భూదిగంతముల వరకు, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఎన్ని వంశములు ఉన్నవో, ఎన్ని జాతులు ఉన్నవో, ఆయా భాషలు మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు, సకల జనుల చెంతకి సువార్త వెళ్ళాలి. ఏ సువార్త వెళ్ళాలట కింద అంటున్నాడు. దాని గురించి మాట్లాడుతూ, ఆ జనులకు ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఇది ఏ గాస్పెల్ అట తెలుసా అండి? సీజన్ వైజ్గా చేంజ్ అయ్యేది కాదు. బాగా జాగ్రత్తగా వినాలి. మూమెంట్స్ వైజ్గా చేంజ్ అయ్యేది కాదు, లేకపోతే బయట జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చేంజ్ అయ్యేది కాదు. ఎస్, ఇలాంటివన్నీ చోటు చేసుకున్నాయండి ఈరోజు. సంఘ బోధలో, లేకపోతే సంఘ డాక్ట్రిన్స్లో ఇలాంటివన్నీ వచ్చేసాయి ప్రియమైన వాళ్ళారా. తరతరానికి కొన్ని చేంజెస్ వచ్చేసాయండి. మేము కూడా ఆ చేంజ్లో కొంత భాగం తీసుకున్నాం, కొంత మీకు కూడా బోధించేసాం. ఇక్కడైతే ఇలా ఉన్నాయి. కానీ ఆ రోజు
అది చివరిదైతే ఆ చివరి సువార్త గురించి చెప్తూ ఏమంటున్నాడంటే పరిశుద్ధ దేవుడు, అది నిత్య సువార్త, ఎటర్నల్ గాస్పుల్ని పట్టుకొచ్చిందటండి ఆ దూత. ఏం బోధిస్తుండొచ్చు చూస్తారా? పదం 7వ వాక్యంలో ఉంది. బోధిస్తూ ఆ దూత అంటుంది, అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఎంత సీరియస్గా ఉంది చూడండి ఇది. ఈరోజు కొరవడింది ఇదే ప్రియమైన వాళ్ళారా. ప్రభు కూడా రాకడ సూచనలు చెప్తున్నప్పుడు ఒక మాట అన్నాడండి, ఎస్పెషల్లీ చర్చ్లో అది ఇంకా క్లియర్గా ఉన్న భాగము. అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారుతుంది. రైట్, ఇప్పుడు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఎందుకు అక్రమం విస్తరిస్తుంది? అక్రమము ఎందుకు విస్తరిస్తుంది? సింపుల్ రీజన్ అండి. ఒకవేళ ఈరోజు మనమే అనుకుందాం, మనం బాప్తీసం తీసుకున్నప్పటికంటే కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత మీలో నాలో పాపపు ఛాయలు అధికమవుతున్నాయంటే కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? బాప్తీసం తీసుకున్న తొలి నాళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒక మనసు అది ఈరోజు లేకపోవట, అంతే, ఇంకేం లేదు. ఆ రోజున్న మనసు ఏంటి, ఈ రోజు లేని మనసు ఏంటంటే ఒక్కటేనండి. ఆ రోజున్న మనస్సు, అప్పటి వరకు మనకు పరిచయం లేని ఒక కొత్త దేవుడు మన జీవితంలోనికి వచ్చాడు. ఆ దేవుడు బలవంతుడని, భయంకరుడని, ఆయన దండించేవాడని, ఆయన శిక్షించేవాడని, అన్ని రకములుగా ఆ రోజు అవగాహన లేకుండానే ఒక విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ అవగాహన లేని విశ్వాసమైనా ఎంతో భయాన్ని ఇచ్చిందండి దేవుని పట్ల మనకి. చాలా వాటిని మానుకున్నాం, బిగినింగ్స్ చాలా మానుకున్నాం అండి. అప్పటి వరకు ఖాళీ దొరికితే, లేకపోతే వారానికి ఏ రోజులు సినిమా థియేటర్ అనుకున్నాం. థియేటర్ తర్వాత సంగతి, బాప్తీసం తీసుకున్న ఇంట్లో టీవీ కూడా నడవద్దు అనుకున్నాం. వండర్ఫుల్. ఎస్, ఏవేవో పిచ్చి పిచ్చివి చదువుతూ, లేకపోతే పేపర్లో వచ్చేటువంటి ఏవో పిచ్చి పిచ్చి ఆర్టికల్సో, లేకపోతే కొంచెం సడక్టివ్గా ఉన్నవో ఇలాంటివి చూసే మనసులో నుంచి మొత్తం తీసేసాం బిగినింగ్స్. అప్పుడు నోటికి ఏదొస్తుంది వెర్రి మాట్లాడాం. దోస్తులతో సంభాషణ ఒకలా ఉండే, బంధువులతో సంభాషణ ఒకలా ఉండే. ఆ రోజు మన మాటల వైఖరి ఎంత వేరుగా ఉండే. కానీ మారిన తర్వాత ఎంత డిసిప్లిన్, మౌనం అండి. లిటరల్గా ఒకలాంటి సైలెన్స్ మనతో క్యారీ అయింది ఆ బిగినింగ్లో. వెర్రి మాట్లాడలేదండి అప్పుడు, చూజీగా ఉన్నాం, చాలా చాలా ఆలోచించి మాట్లాడాం. ఇప్పుడు ఒక 10 years ముందుకు వచ్చేసాం. వాట్ అబౌట్ నౌ? ఇప్పుడేంటి ఒకసారి ఆలోచించి చూడండి. ఒకరోజు వదులుకున్నవన్నీ ఈరోజు మనకు కామన్ అయ్యాయి అనంటే కోల్పోయాము స్థిరమైన దాన్ని, దేవుని ఎడల భయమును. అందుకోసం ఈ దూత పట్టుకొచ్చి మాట్లాడుతున్న ఆ నిత్య సువార్త టీచ్ చేస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచవలను. ఇలా చెప్పొచ్చా ప్రియమైన వాళ్ళు? నేను చెప్తానండి, ముందు నా నుంచి పెట్టుకొని చెప్తాను. నేనట ఇన్ని సంవత్సరములు మీకు బోధించుండొచ్చు. దేవుని ఎడల నేను భయము కలిగి ఉండకుండా బోధించిన నా బోధంతా నాకు చేసే మేలు ఏమీ లేదండి. నిజము, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మిమ్మల్ని కూడా అదే ప్లేస్లో పెట్టి చెప్తున్నాను. ఇప్పటి వరకు దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి మీరు దేవుని కొరకు చేసినవన్నీ ప్రియమైన వాళ్ళ, లిటరల్గా చెప్తున్నాను, చేసినవన్నీ దేవుని ఎడల భయము నిలిపి చేయకపోతే దేవునికి మనసు లేదు. ఎందుకంటే ఆయన ఎడల భయము కలిగి ఉన్నవాడి నుంచి ఏం పొందుకునేవాడిగా ఉన్నాడంటే, ఆయన మహిమను తీసుకునేవాడిగా ఉన్నాడండి. ఆయనకు మహిమను తీసుకునేవాడిగా ఉన్నాడు. మనమే చూడండి, మనకు ఒక డిగ్నిటీ ఉందండి. ఈరోజు మన డిగ్నిటీ లెవెల్లో ఉన్న వాటన్నిటి మనం యాక్సెప్ట్ చేస్తాం ప్రియమైన వాళ్ళరా. మన డిగ్నిటీకి తక్కువ ఉన్న వాటిని అసలు మనం కేర్ కూడా చేయమండి, కేర్ కూడా చేయం. సరే, సింపుల్గా చెప్తాను, చిన్న డిస్ట్రాక్షన్ కోసం ఏమోడు. ఇప్పుడు మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా మీకు దాహం అవుతుందని కానీ ఒక గ్లాసులోనో లేకపోతే ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి నీకు నీళ్ళు ఇచ్చారనుకోండి, మూమెంట్ కూడా ఏం ఆలోచించామండి, వెంటనే దాహం తీర్చుకుంటాం, అంతే కదా. అదే రోడ్డు మీద చెత్త ఎత్తుకునే వాళ్ళు ఉంటారు కదా, అయ్యో పొరబోయింది, ఇబ్బంది పడుతున్నాడని వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బాటిల్ తీసుకొచ్చి నీళ్ళు మనకి ఇచ్చారనుకోండి, అవసరమైతే సరాన్ని అంటే మన గొంతునన్నా సవరించుకుంటాం, కానీ ముట్టను కూడా ముట్టమండి. వై? ఒకటి ఉందండి అక్కడ, కొంచెం ఉంది వ్యత్యాసం. అది మన ఆలోచనలకో, మన దృష్టికో, మన అవగాహనకో, దేనికో వ్యత్యాసం కలిగి ఉన్నది. దాంతో మనం తీసుకోలేకపోయాం. సూపర్. సరే, ఇక గత్యంతరం లేదు, ఎవ్వరు లేని పరిస్థితి అంటే సమూహాన్ని కమిట్ అవుతా అండి. అదే ఒక 4 ఉన్న మధ్య చేయాలంటే ఇంక అయిపోయింది, ఇంకా సంగతి అంతే. ఇంకా అసలు ముట్టం. ఎందుకంటే కొంచెం మన లెవెల్ ఉంది అక్కడ, కొంత మన స్థితిగతులు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ప్రియమైన వాళ్ళారా, పరలోకంలో ఎవరు లేరండి,
ఊరికే చెప్తున్నాను. ఆయన ఎలోన్ గాడండి. ఆయన పలకరించేటోళ్ళు లేరు, పిలిచేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు, ఎవరు లేరు. కనుక ఎలాంటి వాళ్ళు వచ్చి ఆయనను పలకరించినా పలుకుదాం రెడీగా ఉన్నాడు. ఎలాంటి వాళ్ళు వచ్చి ఏ గిఫ్ట్ ఇద్దామన్నా తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అలాంటి దేవుడు అనుకుంటున్నారా మీరు? అలాంటి దేవుడు అనుకుంటున్నారా? యెషయా 6 చదువుతూ ఉండండి ప్రియమైన వాళ్ళారా, మీకు వీలు చిక్కినప్పుడల్లా. ఎందుకో తెలుసా? ఆ అధ్యాయం రాసే సమయానికి ఇశ్రాయేల్ జాతి మొత్తంలో అప్పుడు ఆ నిలబడ్డ వ్యక్తి పరిశుద్ధుడు, యెషయా ప్రవక్త. ఒక విధంగా మోస్ట్ గాడ్లీ పర్సన్ అండి ఆ టైంకి ఆయన. యెషయాని దేవుడు పంపించినప్పుడు రాజుల లిస్ట్ రాస్తాడండి. ఒక 3 రాజుల పేర్లు రాసి వాళ్ళ మధ్యలో ప్రవచించడానికి బయలుదేరినటువంటి ప్రవక్త. జాతి మొత్తమునకు ఆ సమయానికి అతనే నీతి, న్యాయ, యథార్థతలతో నడుచుకుంటున్నవాడు, దేవుని యందలి భయభక్తులు కలిగినవాడు, పరిశుద్ధత మీద మనసు కలిగినవాడు, దేవుని ఆజ్ఞలకు లోబడినవాడు. అబ్బో, ఆయన క్వాలిటీస్ వేరుగా ఉంటాయి. అలాంటి గొప్ప భక్తుడే ప్రియమైన వాళ్ళారా. యెషయా 6 వచ్చేసరికి అర్థమైపోయింది ఆయనకి, అసలు నాలో ఉన్నటువంటి ఈ అప్రైట్నెస్, నాలో ఉన్నటువంటి ఈ నిజాయితీ, యథార్థత, నా పరిశుద్ధత అస్సలు దేనికి తగవు. ఏం చూసిన తర్వాత ఆయన చూసన్నాడు, దేవుడు పరలోకమందు కొనియాడబడుతున్నది, లేకపోతే ఆరాధింపబడుతున్నటువంటి ఆ పిక్చర్ ఓపెన్ కాగానే, ఆ దృశ్యము యెషయాకు తెరవబడగానే అనుకుందాం, యోహాను వలె ఆయన కూడా ఆత్మవశుడై వెళ్ళిపోయి ఉండొచ్చు. అప్పుడు చూస్తున్నాడండి. ఆయన చూస్తున్నది దేవుని యొక్క చుట్టూన్న దూతలను చూస్తుండగానే దూతల ఆ స్థితిగతులు ఆయనని బాగా ఆలోచింపజేసే ప్రియమైన వాళ్ళ. సరే చూద్దాం మనం కూడా. చాలా కొంతమందికి దూరంగా ఉండొచ్చు, తీసుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. మళ్ళీ ఇక్కడికి వద్దాం కానీ, యెషయా గ్రంథము 6వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి మొదటి నుంచి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుంచి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఫస్ట్ టైం అండి, ముందున్న మీకు పుస్తకాల్లో దొరకదు ఇలాంటి ప్రత్యక్షత దొరికినటువంటి అనుభవం భక్తులకి. ఈయన చూశాడట. చూడగానే అక్కడ ఉన్నది ఎలా ఉందట, ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయము నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఎలా ఉందట తెలుసా అపియరెన్స్? ఆయన ముందు ఆరాధించుటకు నిలబడినటువంటి దేవదూతల యొక్క ఏమనాలి, వాళ్ళ పొజిషన్స్ అనుకోండి, లేకపోతే వాళ్ళ నిలబడ్డటువంటి వాళ్ళ డిసిప్లిన్ అనుకోండి, ఎలా ఉందట అంటే చూడడానికి కూడా సాహసం చేయటం లేవటండి. పరిశుద్ధ దూతలండి. ఆ సమయంలో ఉన్నవేమనుకుంటున్నారు? పాపంలో ఉన్న వాళ్ళు కాదు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కట్టులో నిలిచి నడుస్తున్న దూతలు. కానీ వాళ్ళ స్టేచర్ ఎలా ఉంది అని అంటే అసలు సాహసం కూడా చేయటం లేదట. 2తో కప్పేసుకున్నారటండి వాళ్ళ ముఖాన్ని. ఆ పలుకుతున్న శబ్దం ఎలా ఉందట తెలుసా? మనకు రాయబడ్డం పరిశుద్ధుడు అని రాయబడింది, కానీ ఆ సౌండ్ అట ప్రియమైన వాళ్ళారా, చెప్పుకుంటున్నారట పరిశుద్ధుడు. ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ ఒక 10,000 సంఖ్యలో ఉండాలన్నమాట ఇక్కడ, మనకు తెలియాలి అంటే సౌండింగ్. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుని అక్కడి నుంచి చూడడం మొదలవ్వాలండి మన జీవితం. కోల్పోయాం ప్రియమైన వాళ్ళారా, కోల్పోయాం. అందుకోసమే పరలోకం నుండి దిగి వచ్చిన దూత చివరగా ప్రకటిస్తున్న ఒక నిత్య స్వార్థను పట్టుకొని వచ్చింది. అన్ని వంశముల వారికి, అన్ని జాతుల వారికి, భూదిగంతముల వరకు బోధిస్తూ చెబుతూ, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి. మనం ఎలా ఉన్నా, ఏం పట్టుకొచ్చినా, ఏమి ఇచ్చినా తీసుకునేవాడు కాదు ప్రియమైన వాళ్ళారా, చూసేవాడు అంతకన్నా కూడా కాదు. మనం అడుగుతుండొచ్చు, వచ్చి ఉన్నాను నన్ను చూడు అన్నట్టుగా. అస్సలు లేదండి. ఆ సందర్భం అంతా చూడగానే అప్పటి వరకు అండి, నిజంగా ఇది సేవకుల నోట గ్రహించిన తర్వాత ఇక అధ్యాయం చూడడం అలానే మొదలైంది. అప్పటి వరకు ఈ జాతి బాగలేదు, ఆ జాతి బాగలేదు, వారి మీద శాపమును, వారి మీద అలా ప్రకటించుకుంటూ వస్తాడండి 3వ అధ్యాయం నుంచి యెషయా గారు. 2 నుంచే మొదలు పెడతాడు. కానీ 6వ అధ్యాయం వచ్చేసరికి వాళ్ళని వీళ్ళని అనడం కాదు, అసలు దేవుని పరిశుద్ధత అర్థమైన తర్వాత తన పరిశుద్ధతను చూసుకుని, అప్పటి వరకు ఎంతమందినైతే తన పెదాలతో శపించి ఉన్నాడో వెంటనన్నమాట, నేనే అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎవరండి ఆ సమయానికి? ఆ జాతి మొత్తంలో ఒక్కడు ఉన్నాడండి అప్పుడు, ఒక్కడే ప్రియమైన వాళ్ళ. అలాంటి వ్యక్తే దేవుని పరిశుద్ధతను చూడగానే భయంతో పలికిన మాటలు ఏంటంటే, నేనే అపవిత్రమైన పెదవులు గలవాడిని, నీ పరిశుద్ధ సన్నిధిలో ఉన్న అగ్నితో తీసుకొచ్చి నా పెదాలను పవిత్రపరచు. మన దేవుడు భయంకరుడైన దేవుడు ప్రియమైన వాళ్ళ, భయపడాల్సిందేనంటే మనం.
కీర్తనల గ్రంథము 90 కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనం చూడబోతున్నటువంటి ఆల్మోస్ట్ 1 hour sermon అంతా దేని గురించి చూద్దామనంటే, దేవుడు ఆయనకు భయపడుటను మన నుండి కోరుతున్నాడని దేవుని భక్తుల మాటల నుండి చాలా విషయాలు నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళ. 90 కీర్తన ఎవరు రాశారు అనంటే మోషే గారు. 91 కూడా విడగొట్టద్దు, 2 కలిపి ఆయన రాసినట్టుగా ఉంటుంది. టైటిల్ ఏముండదు 91కి. ఆల్మోస్ట్ 90-91 మోషే గారి కీర్తనలే. మీరు చూడండి ప్లీజ్. 90వ కీర్తన జాగ్రత్తగా మీరు చూడగలిగితే 11వ లేఖనం ఆయన ఎలా పలుకుతున్నాడు చూడండి భక్తుడు. 11, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. ఆగ్రహ బలం అంటే ఒక విధంగా అంటే అంటే ఫుల్ పవర్ ఆఫ్ యాంగర్ అండి. దేవుని యొక్క కోపం ఉంటుంది, దాని పరిపూర్ణమైన బలం అట ప్రియమైన వాళ్ళరా. ఎవరికి తెలుసు అసలు? నిజమేనండి, ఇప్పటివరకు తెలియదు. ఒకవేళ చూపించాలనుకుంటే కూడా ప్రియమైన వాళ్ళరా ఏం మిగలదండి, అసలు ఏం మిగలదు, ఏం ఉండదండి. ఇది అర్థమైనందుకు అనుకుంటాను, పరిశుద్ధ దూతల సభలో నిజముగా దూతలటండి వణుకుతున్నాయట. అలాంటి మాటలు రాయబడ్డాయండి. మీరు యోబు పుస్తకాన్ని చదివినా, కీర్తనలు కొన్ని భాగాలను చదివినా ఎలా ఉంటాయంటే నిజంగా వణుకుతున్నట్టుగా, అదురుతున్నట్టుగా, కదిలిపోతున్నట్టుగా, వెళ్ళి ముఖమును దాచుకున్నట్టుగా మనకు కనపడనటువంటి రెల్మ్ బయట ఉన్నది అది. అలాంటి సిచ్యువేషనే మనకు కనపడే రోజుల్లోనికి వస్తాయట. ప్రకటన గ్రంథం మీరు 6 చదివారనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ఉగ్రతను కుమ్మరిస్తున్నప్పుడు ఇక తాళలేకండి, ఇక ఎదుర్కోలేక, సహించలేక, అప్పుడు మనుషులందరూ అనే మాట ఎలా ఉంటుందట, వెళ్ళి కొండతో మాట్లాడుకుంటారు, వచ్చి నువ్వు నా మీద పడు. దానికి అవసరం ఎందుకు పడుతుంది? పడదు, నిశ్చయంగా పడదు. అది పడేదైతే ఈరోజు అందరి మీద ఎప్పుడు పడేది ప్రియమైన వాళ్ళ. ఆ రోజు అన్నిటిని అడుగుతుంటామట, వచ్చి నువ్వు నన్ను 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 చంపేసి నేను తాళలేకపోతున్నాను. నిజం ప్రియమైన వాళ్ళారా. ఐ థింక్ అంటే మూమెంట్ వచ్చింది కనుక ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని కాదు, కానీ నేను చెప్పాను కదా మీతో, ఇక మనం బైబిల్ చదువుతున్నప్పుడల్లా ఇంత భయంతో దేవుని చూడగలిగేటువంటి స్థితి కావాలి. ఆయనకు భయపడాలండి, మనం ఆయనకు భయపడాలి. భయపడుట నేర్చుకొని తీరాల్సింది ప్రియమైన వాళ్ళారా. ఆయన అంటున్నాడు ఇంకా కింద ఎంత మంచి మాట రాస్తాడు చూడండి. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఆయన వాడిన పదం ఏంటో తెలుసా? నీకు చెందవలసిన భయం ఒకటి ఉంది. కరుణాకరనే నా నుంచి ఒక పరిధిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి ఆయనకు భయపడుట. మనం కూడా సొసైటీలో చూస్తామండి ఈ డిగ్రీస్ని. సీఎంకు కార్పొరేటర్కు భయపడితే సరిపోతుందా చెప్పండి? అస్సలు నెవర్. ఉంది కదా ఒక లెవెల్. ఈవెన్ మనం కూడా సరే, ఇప్పుడు భాషలో చెప్పాలంటే టీఎల్కి ఒకలా ఉంటుంది, మీ మీద ఉన్నటువంటి ఇంకొకరికి ఒకలా, ఆ లెవెల్ నుంచి ఇంకా మీ కంపెనీకి చైర్మన్, బాస్ ఉంటారు కదా, ఏజిఎంఓ, జిఎంఓ లెవెల్స్లో ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కటి. రైటే, సబబే. దేవుడు కూడా అంటున్నాడు ప్రేమైన, నేను దేవుడను, ఆయనకు భయపడవలసిన కొలత ఒకటి ఉందండి మన జీవితంలో. నిజమే, ఇక్కడ ఒక పొరపాటు జరిగింది ప్రియమైన వాళ్ళ. ఆ పొరపాటు జరిగింది ఎంత తెలుసా అండి? అతి తక్కువగా మన జీవితంలో భయపడుతుంది దేవునికి. ఎగ్జాంపుల్ చెప్పమంటే ఊరికి చెప్తున్నాను, మళ్ళీ మేము మూడు చేంజ్ చేయడానికి. డాక్టర్ ఒకటి అన్నాడు అనుకోండి, ఫిక్స్. ఉదాహరణకి ఇదే కరోనా టైం అనుకుందాం, పోయింది కదా, ఫీలింగ్ పోయింది కానీ అనుకుందాం, ఇదే కరోనా టైం. వచ్చి నిలబడ్డాం, పెద్ద లైన్ ఉంది, ఇదంతా ఓడిపడతాడు. మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చాం. మనం రాగానే ఇవి పాజిటివ్ అన్నాడు అంతే, ఇంకా నీకు కరోనా పాజిటివ్. అరే ఇంకా నేను టెస్ట్ కూడా చేసుకోలేదు. నువ్వు టెస్ట్ చేసుకున్నావా చేసుకోలేదు నాకు అనవసరం, నాకు ఎంత అథారిటీ ఉంది, తీసుకెళ్ళేయండి క్వారంటైన్లో 14 రోజులు. పడ్డామంటే పడ్డాం అంతే. ఇంకా అదే దేవుడు మనకు కూడా చెప్పాడు అనుకోండి, ఇంత సీరియస్నెస్ ఉండదండి. సరేలే, దేవుడే కదా. నా మాట మీకు అర్థమవుతుందా? నేనైనా ఈరోజు స్పీకర్ల మీతో చెప్తుండొచ్చు, కానీ మన అంతరంగంలో మనం ప్రతిసారి చెప్పుకునేది ఇదేనండి. మన అవిధేయత దగ్గర, మన తిరుగుబాటు దగ్గర, మనం దేవునికి లోబడకుండా చేసేవి, చెప్పేటివి, నడుచుకునే వ్యవహారం అంతటి దగ్గర మీ మనసులో, నా మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? దేవుడే కదా. లేదంటారా? నిజం ప్రియమైన వాళ్ళారా. మోషే గారు మనం పోయిన వారం మెడిటేట్ చేసుకున్నాం కదా,
మొదటి పొద అనుభవం అండి ఆయనకి. భయంతో వణికిపోయాడట. ఆ తర్వాత ఎన్ని చూశాడు అని అంటే ఇశ్రాయేలు జాతిలో ఎవరు చూడలేదండి అప్పటి వరకు. 10 అద్భుతములు కళ్ళ ముందు. ఏమండి మనకు అది ఎలా ఉంటుందో కానీ మీరే ఆలోచించండి. పట్టుకొని నడుచుకుంటూ ఉపయోగపడే కర్ర కింద పడగానే పాపం అవడం ఏంటి? దాన్ని చూసే ధైర్యం ఉండదు, పారిపోతాం. అలాంటిది మళ్ళీ దాన్ని పట్టుకోగానే, దాని తోకను పట్టుకోగానే మళ్ళీ అది చేతి కర్ర అవ్వటం ఏంటి? దాన్ని ఇలా చాపగానే ఎర్ర సముద్రం ఇలా పాయలైపోవడం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఆయన ప్లేస్లో ఉండి మీరు చూడండి. ఆయన ప్లేస్లో ఉండి ఒకసారి ఆలోచించి చూడండి. షాకింగ్ అండి అసలు. సమ్ టైమ్స్ అండి మన ఇంట్లో కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. సమ్ టైమ్స్ ఏదో చేయబోతుంటామండి, ఏదో తగులుతుంది, ఏదో అవుతుంది. అప్పటి వరకు కదలందో లేకపోతే మనం ఎత్తలేందో ఇంకేదో ఆ రోజు ఇలా జరిగిపోతుంది. ఎంత స్టన్ అయిపోతామంటే ఏం జరిగింది అసలు అన్నట్టుగా ఉంటాం. అలాంటి ఎన్ని అనుభవాలండి, ఎన్ని అనుభవాలు. ఆ రోజు ఆయనకు అర్థమైందండి, నాతో నడిచి వస్తున్న దేవుడు ఇంత గొప్పగా ఉన్నాడు ఏంటి అసలు. మేబీ అందుకే ఈ కీర్తన రాసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ మనం చదివిన 11కు పైన ఉన్న వచనాలు ఏంటో తెలుసా? నా ఆయుష్ ఎంతో నాకు చెప్పు. ఎందుకంటే అందులో ఒక 80 ఏళ్ళు నేను ఒకలా గడిపేశాను. ఇప్పుడు ఆ 90లో మనం కూడా పెట్టుకుందాం. మనం కూడా ఇప్పటి వరకు మన వెనక దినాలు చూస్తే మనం కొంత నడిచేసామండి. నేను 34 నడిచేశాను, మీరు కూడా కొంత నడిచేశారు. ఈ వెనక్కి వెళ్ళి చూసుకుంటే మన వయసులో ఇన్నేళ్లలో దేవునికి చెందవలసిన మన భయము ఇవ్వలేదు ప్రియమైన వారలారా. అందుకోసం ఇప్పుడు అడుగుతున్నాడు ఆ మాట, నా ఆయువు ఎంతో నాకు చెప్పు, నా అందం ఏంటో నాకు ఎలా చెప్పు, నా దినాలు ఎలా ఉండబోతున్నాయో నాకు చెప్పు. నేను దీర్ఘకాలం బతుకుతానా లేదో నాకు తెలియదు, నాకు ఆయుష్ ఎంత ఉందో అంతకన్నా తెలియదు. నాకు ఒకటి అర్థమైంది, నీతో నడిచి నీతో ఉండి నీ ఆజ్ఞలు పాటించి నువ్వు ఇశ్రాయేలును నడిపించినట్టుగా వాళ్ళతో నేను నడిచినప్పుడు నాకు అర్థమైంది నువ్వు గొప్ప దేవుడు అని. అందుకోసమే నాకు ఒకటి నేర్పించి ఏంటంటే, నీకు చెందవలసిన భయం కొలది అసలు నేను ఎంత నీ ఏళ్ళలు చూపించాలి. ప్లీజ్ ఒకసారి ఆలోచించి చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవునికి మన హృదయంలో ఎంత భయమును చూస్తున్నాం. రైట్, ఇప్పటివరకు వింటుంటే ఎలా ఉంది అని అంటే మోస్ట్ టెరిఫైయింగ్గా మాట్లాడుతున్నాను మీతో. భయం అనగానే వణికిపోవాలి, అసలు గజగజలా ఆడాలి. ఓకే, సెన్స్ రైటే, కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే బాగా వినండి ఇది కేర్ఫుల్గా. దేవుని ఎడల భయము కలిగి ఉండుటాన నా ఉద్దేశంలో దేవునికి దూరంగా ఉండాలని చెప్తుంది కాదు ఈ బోధంతా. జాన్ బెవరీ అనుకుంటాను ప్రియమైన వాళ్ళ సేవకుడు చెప్పిన ఒక స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆయన ఏమని రాశారు అంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని అంటే దేవునికి దూరం పోయేది కాదు, దేవునికి మరింత దగ్గర అవుట్ అన్నటువంటి మాట రాశాడండి ఆయన. దేవుని అందలి భయము అని అంటే దూరం పోయి పారిపోయేది కాదు. అమ్మో ఈయన ముట్టనే ముట్టదు, ఈయన చాలా డేంజరు, ఈయన టెరిఫైయింగ్ ఉంటాడు, భయంకరుడు, ఏదంటే అది చేస్తే అలాంటి భయంతో దూరం పెట్టే సెన్స్ కాదు, మరింత దగ్గర అవుట ప్రియమైన వాళ్ళారా. అందుకోసం తెలుగు ట్రాన్స్లేషన్ నాకు బాగా నచ్చింది అక్కడ. అందుకోసం ఎక్కడ కూడా మన అనువాదంలో రాసినప్పుడు వెంటనే చేర్చిన పదం ఏంటో తెలుసా? యెహోవా యందలి భయ భక్తులు. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని సింపుల్గా ఉంటుందండి ఇంగ్లీష్ వాళ్ళకైతే. నాకు తెలుగు చాలా బాగా నచ్చింది ప్రియమైన. భయము భక్తి, భక్తి అనేది దగ్గర చేసేది ప్రియమైన వాళ్ళ, దేవునికి దూరం చేసేది కాదు, బాగా దగ్గర అవుతండి. దేవుని ఎంతలి భయం అని ఈరోజు సంఘంతో ఉపదేశించుటకు కారణం ఏంటి అని అంటే మరింత దగ్గర అవుటకు ఈ మాటలు కావాలని. ఆ అర్థంతో ఇప్పుడు దీన్ని కొంచెం మార్చి చదవనా? మోషే గారు ఏమంటున్నారు అంటే, ఒక విధంగా 80 ఏళ్ళు చాలా దూరం వెళ్ళిపోయాను, అసలు ఈ 80 ఏళ్ళు చాలా దగ్గరై ఉండాల్సినవని నేను. ఇప్పుడు నాకు చూపించు నేను ఎంత దగ్గరై ఉండాల్సిందో, ఇంకా నీకు ఎంత దగ్గరై ఉండాల్సిందో. ఒకసారి మీరు ఇలా ఆలోచించి చూడండి. ఇన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి, గతం గడిచిపోయింది కదా, వాటిలో ఇంకా చాలా దగ్గర వచ్చి ఉండాల్సింది ప్రియమైన వాళ్ళ మన దేవునికి, ఇంకా బాగా దగ్గరగా. ఎందుకంటే మోషే గారి గురించినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా బైబిల్లో? ముఖాముఖిగా మాట్లాడాడట. ఎంత దగ్గర అయి ఉంటాడో ఆలోచించండి. అబ్రహాం గారి గురించి కూడా చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం, కానీ ఈ భాగంలో ఆయన గురించి కూడా మాట ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోయిందటండి దేవునితో. ఎంత దగ్గర అయ్యాడు. ఇంతకుముందు కూడా నేను చెప్పానుగా, అటువైపు వచ్చాడండి, సొదొమ గొమొర్రా వైపు దేవుని నిర్ణయాలు వచ్చాయి. కానీ ఆ పక్కనే అబ్రహాం గారు ఉన్నట్టుగా దేవుని మనసు గోచరమైంది. వెంటనే నేను నా స్నేహితుని చెప్పకుండా ఈ కార్యం చేస్తే ఎలా ఉంటుంది, ఏం బాగుంటుంది? దేవుడు దిగి వచ్చి అబ్రహాంతో డిస్కషన్ పెట్టడం ఏంటి ప్రియమైన వాళ్ళ? పోనీ మనుషులు ఏమన్నా దేవునికి నిర్ణయం చెప్పగలరా? నువ్వు ఇది చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేయకు. బట్ ఆ అవకాశం ఒకసారి ఒక వ్యక్తికి దొరికిందండి. తెలుసా మీకు ఎంత గొప్ప విషయం? చిన్నోళ్ళు కాదండి మనం చదువుతున్న వాళ్ళు. ఆ స్థాయికి వాళ్ళు ఎదుగుటకు ఒకటే కారణం ప్రియమైన వాళ్ళ, దేవుడు అంటే భయము. అంతే, దేవుడు అంటే భయము.
మళ్ళీ చదుదామండి ఈ మాట, చాలా బాగుంది. 90 కీర్తన 11. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినం లెక్కించడం మాకు నేర్పించు. ఏం చేస్తారండి మీరు డేస్ ఎక్స్టెండ్ అయితే? ఏం చేద్దాం? దేవుడే మనకు ఆయుష్ ఇచ్చాడు అనుకుందాం, సిక్ బెడ్ మీద ఉన్నాం, అయిపోయింది. డాక్టర్ ఎంత ట్రై చేసినా అండి డబ్బులు దండగా అవుతాయి తప్ప పెద్దగా ఉపయోగం ఉండదండి. ఇక మీరు హోప్స్ వదిలేసుకోండి అని చెప్తే ఆశ్చర్యకరంగా దేవుని సేవకులో సంఘము కుటుంబము ప్రార్థన చేయగానే సంవత్సరాలు పెరిగాయి. ఏం చేస్తారు? నేను కూడా అడుక్కుంటాను, ఏం చేస్తాను నేను? దినములు పెరిగితే ఏం చేస్తాను? మళ్ళీ పాత కర్ణాకరేనా? అయితే వద్దండి, ఇంకెందుకు ఈ దినాలు? ఏం చేస్తాను చెప్పండి? బరువు పెంచుకోవడం తప్ప. మనందరికీ తెలుసు బైబిల్లో మరణము కన్ఫర్మ్ అయిన తర్వాత దేవుణ్ణి వేడుకొని తన దినములను పొడిగించుకున్న వ్యక్తి ఎవరంటే హిజ్కియా. రైట్. ఎందుకు దేవుడు ఆయనకు ఆయుష్ని పెంచాడో తెలుసా? బైబిల్లో లిటరల్గా ఉంటుంది, ప్రియమైన వాళ్ళు వస్తాం మనం తర్వాత కూడా. ఎందుకంటే యెహోవా యందలి భయభక్తుల్లో బెనిఫిట్స్ దగ్గర మాట్లాడాలి కొన్ని కనుక. కేవలం దేవుని ఎడల భయం కలిగి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయగానే దేవుడు అతనికి ఆయుష్ని పెంచేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక ఆలోచన ఉందండి, నా దినములను పొడిగించు దేవాన్ని అడగడంలో హిజ్కియాకి. నీకు నాకేముంది 2026 అడగడానికి రేపు? ఏ ఆలోచన ఉంది? చాలా అకాంప్లిష్మెంట్స్ ఉన్నాయి, సాధించాల్సినవి ఉన్నాయి, చూపించుకోవాల్సినవి, కనపరుచుకోవాల్సినవి ఉన్నాయి, సంపాదించుకోవాల్సినవి ఉన్నాయి, నిలబెట్టుకోవాల్సినవి ఉన్నాయి, అనుభవించాల్సినవి. ఎందుకు కావాలి 26? ఎందుకు 25 మాత్రం ఏమన్నా మీకు నాకు మిగిల్చిందా వీటిని కోరుకున్నందుకు? ఏం మిగిల్చలేదు కదా. బట్ ఇలా ఒకసారి ఆలోచించండి, దేవా నాకు వచ్చు సంవత్సరం నువ్వు ఇస్తే నీ అందరి భయభక్తుల్లో నేను ఎదుగుతాను, నిజంగా ఫ్రూట్ఫుల్గా ఉంటుందండి నెక్స్ట్ ఇయర్. అదర్వైజ్ నథింగ్. ప్రియమైన వాళ్ళారా, ఏముండదండి. ఇక నీకు నేను మరింతగా దగ్గర అవుతాను, నా ప్రార్థనలో దగ్గర అవుతాను, నా వాక్యం చదువుటలో దగ్గర అవుతాను, నీ ఆజ్ఞలకు నీ విధులకు లోబడుటలో దగ్గర అవుతాను, సంఘానికి విధేయత చూపుటలో దగ్గర అవుతాను, కుటుంబంగా ఉండుటలో దగ్గర. మీరు ఇవి పెట్టి చూడండి, వచ్చే సంవత్సరం మీకు చాలా దీవెనకరంగా ఉంటుంది, నిజము. అదర్వైజ్ అండి 25 ఏం మిగిల్చిందో రిజల్ట్ 26 అదే మిగిలిస్తాయి. అందుకోసం ఇప్పుడు జ్ఞానం హృదయం కలిగినట్లుగా చేసి నా దినాలేంటో నాకు చెప్పు. ఈ భక్తుడే చాలా మాటలు రాశాడు, అందులోకి వెళ్ళి చూద్దాం ప్రేమ. ముందుగా ఒక మాట చూడండి, ఇది కూడా ఈరోజు ఎక్కువగా భక్తుల జీవితాల నుంచే తీసుకుంటాను కనుక యోసేపు గారు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట పట్టుకొచ్చుకుందాం ప్రేమ నాలుగు ఈరోజు మన దృష్టికి రండి దయచేసి. ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయం అనగానే మీకు అర్థమైపోవాలి అప్పుడు యోసేపు యొక్క స్టేటస్ ఎంత హైలో ఉందో. ఎంత హైలో ఉంది అని అంటే అప్పుడు ఓల్డ్ పవర్గా ఉందండి, ప్రపంచపు శక్తి కలిగిన దేశంగా రాజ్యంగా ఉన్నటువంటి ఆ రాజ్యం మీద ముఖ్య అధికారిగా ఉన్నాడు ఆయన. ఫరో ఎంత తీసుకున్నాడు అని అంటే యోసేపు గారిని చూడగానే అర్థమైపోయింది, ఈయనకున్నటువంటి తెలివితేటలకు ఈయనకున్నటువంటి క్యాలిబర్కి నేను ఏం చేస్తే బెటర్ అంటే సైడ్ ఉండడం చాలా బెటర్. అధికారాలన్నీ ఈయనకిచ్చి నేను నా ఇల్లు నా సింహాసనం నేను చూసుకుని సరిపోతుంది, మొత్తం నీదే అని ఆయనకు అప్పగీయడం క్షేయస్కరం అనుకున్నాడు. ఎందుకంటే నేను నా చేతిలో పెట్టుకుంటేనన్నా నా రాజ్యం ఎక్స్టెండ్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఈయన చేతుల్లో ఈయన నిర్ణయాల కింద పెడితే పొడిగిస్తుంది అనుకున్నాడు ఏమో. కానీ ఒక లెవెల్లో చూస్తాడండి ఆయనని, ఒక ముఖ్య అధికారిగా నిలబెట్టేస్తాడు. 2వ స్థానం. నా తర్వాత ఈ సకల రాజ్యం మీద అధికారం ఆధిపత్యం ఎవరిది అంటే ఇప్పటి నుంచి యోసేపుకి మీరు అందరూ రిపోర్ట్ చేయాలి. చిన్న స్టేట్ కాదు, తారాస్థాయికి వచ్చబడ్డ ఆయన, తారాస్థాయికి. 50వ అధ్యాయంలో సంఘటన అనగానే ఇప్పుడు ఆయన స్థితిలో పెట్టి చూడాలి. ఇప్పుడు మనం ఆ స్థితిని మైండ్లో పెట్టుకొని చూద్దాం ఏమని మాట్లాడుతున్నాడు. ఎండింగ్ చాప్టర్ ఆదికాండము 50వ అధ్యాయం. 1 మూమెంట్ ప్లీజ్. ఏంటి సందర్భము అనంటే ఇక అన్నలందరూ వచ్చారు, అన్నలు కనపరుచుకోవడం, వాళ్ళు భయపడడం, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అని మీకు తెలుసు కదా. రైట్, ఇప్పుడు 18 నుంచి చదుదాం, లేకపోతే 17 నుంచి. యోసేపుకి ఇలాగ వర్తమానం పంపిరి అన్నలు, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనక దయచేసి వారికి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చాను. సంఘటన ఏం జరిగిందంటే యాకోబు చచ్చిపోయాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే కరువు రావడం,
ధాన్యం కొనుక్కోవడానికి వీళ్ళు ఇక్కడికి రావడం, ఆ తర్వాత మీకు అంతా తెలుసు కదా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. అన్నలకు వాళ్ళని యోసేపు తనను తెలియపరచుకోవడం, ఇంకా తండ్రి బతుకున్నాడని బెన్యామీను మీద పడి ఏడవడం, ఇక మీరు వచ్చేయండి అక్కడ నుండి ఇబ్బంది పడడం కంటే ఇక్కడ శ్రేష్టమైన భూభాగం ఉంది, నాకు ఆధిపత్యం ఉంది కనుక మీరు వచ్చేయండి అన్నాం. వారంతా అక్కడ నుంచి తరలి ఇక్కడికి రావడం, యాకోబు గారు ఫరోను మీట్ అవ్వడం, ఫరోను బ్లెస్ చేయడం, సూపర్. అదంతా బాగుంటాయి సంఘటనలు. యాకోబు చచ్చిపోతాడు దినములు నిండి. యాకోబు చచ్చిపోగానే ప్రియమైన వాళ్ళ అన్నలకు భయం అయిద్దండి. నానున్న రోజులు మనల్ని స్పేర్ చేసిండు ఏమనకుండా, నాన్న చచ్చిపోయిండు. పొజిషన్ చూస్తే, తనకున్న బలమును స్ట్రెంగ్త్ను చూస్తే మనల్ని అనుకుంటే ఏమైనా చేయగలడు. అసలు ఎందుకు భయం అయింది అంటే, ఒకరోజు మనం అదే కదా చేసింది. ఒకరోజు మొత్తుకున్నాడు, మనం విన్నామా ఏమన్నా? అన్నారా ఈ పాతకం చేయకండి అన్నారు, విన్నామా? ఆ రోజు వాళ్ళు బలంగా ఉండే, యోసేపు బలహీనుడుగా ఉండే. ఈరోజు ఇతను బలంగా ఉన్నాడు. మనది ఎంత అంటే ఇతని భిక్ష మీద బతుకుతున్నాం మనం. నిశ్చయంగా మన పిల్లల్ని, మన భార్యల్ని మొత్తాన్ని నాశనం చేసేస్తాడు. ఏం చేద్దాం? నాన్న బతుకున్నప్పుడు ఇలాంటిది ఒక ప్రామిస్ తీసుకున్నాడు మన మధ్య, నువ్వు మమ్మల్ని ఏమనొద్దని వెళ్ళి చెప్దాం. చాలా బాధ కలిగిందండి యోసేపుకి. ఏమోనండి, అంటే ఈ ప్లేస్లో నేను లేకుండా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా సబబు కాదు, కానీ చాలా బాధపడ్డాడటండి, ఏడ్చాడట యోసేపు. నా ప్రేమను ఇంత మీరు అర్థం చేసుకుంది అని. ఆ తర్వాత అంటున్న మాటలే సో టచింగ్ అండి. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. 18. మరి అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడి అన్నమాట ఏంటో తెలుసా? నేను దేవుని స్థానమందున్నానా? వై ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మేము మీకు దాసులమని వచ్చి యోసేపు పాదాల దగ్గర పడదాం అనుకున్నారట. వెంటనే యోసేపు గారు తీసుకున్న భయపడి వెంటనే అన్నమాట, నేను దేవుని స్థానమందున్నానా? ఎందుకు ఈ క్వశ్చన్? చెందవలసిన భయము దేవుంది, అది ఆయనకు మాత్రమే చెందాలి, నేనుండే చోటు కదా అది. భయపడి నేను దేవుని స్థానమందున్నానా? మీ జీవితంలో, నా జీవితంలో భయం అనే స్థానం దేనికి ఇచ్చాం ప్రియమైన వాళ్ళారా? పైసలకి ఇచ్చినామా? ధనానికి, పిల్లలకు, ఉద్యోగానికి, ఆస్తులకు, గృహానికి, బంధుత్వానికి? ఇవేనా? వాళ్ళే మీ దేవుళ్ళు, వాళ్ళే నా దేవుళ్ళు అవుతారు. మన హృదయంలో దేనికి భయం అనేటువంటి స్థానాన్ని మనం ఇచ్చాం, అవే మన దేవుడు. తెలుసా మీకు? అర్థమవుతుందా మీకు? ఈ భక్తుడు అంటున్నాడు, భయపడి నేను దేవుని స్థానం అందున్నానా? దీన్ని బలపరచుడికి ఇంకో సందర్భాన్ని చూపిస్తాను చూడండి. అదే ఆదికాండము 31వ అధ్యాయము. మిస్ అయితే క్షమించండి. రైట్, 31వ అధ్యాయము. ముందుగా 42 చూడండి. 42వ వాక్యము. ఇది మాట్లాడుతున్నది ఎవరు అనంటే యోసేపు తండ్రి అయిన యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు? నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు. ఈ పదం చూడండి, ఇస్సాకు భయపడిన దేవుడు. చాలా ఇంట్రెస్టింగ్గా రాయబడింది. మీరు ఆ స్టేట్మెంట్ చూస్తున్నారా? ఇస్సాకు భయపడిన దేవుడు. ఎంత అండి యాకోబు అనుభవం ఇస్సాకుతో? మీరు ఎప్పుడైనా మెడిటేట్ చేశారా? తల్లితో అటాచ్మెంట్ చాలా ఎక్కువ అండి. మరి యాకోబుతో అటాచ్మెంట్ ఎవరికి ఉండే? ఇస్సాకుతో అటాచ్మెంట్ ఎవరికి ఎక్కువ ఉండే? ఏశావుకు ఉండే బాగా. పిచ్చ లైకింగ్ అనమాట మన భాషలో చెప్పాలంటే. బాగా ఇష్టం ఏశావు అంటే. ఏశావు చూడండి, యాకోబు చూసింది ఒకటి ఉంది ప్రియమైన వాళ్ళారా. ఈ మాట మీ ముందుకు తీసుకొచ్చి అడుగుతున్నాను, మీ గృహంలో మీ పిల్లలు ఇలా చూడగలుగుతున్నారా? మిమ్మల్ని తక్కువే. ఆ తర్వాత సుమారు 20 నుంచి 24 ఏళ్ళ వయసు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడండి వచ్చింది? వృద్ధాప్యంలో వచ్చి కనపడ్డాడు. అప్పటి వరకు తల్లితో ఉన్న అనుభవాలే, తల్లితో ఉన్నటువంటి నిర్ణయాలే, తల్లి చేయమని చెప్పిన పనులే. ఎక్కడ కూడా ఇస్సాకు యాకోబును గైడ్ చేసిన ఇన్సిడెంట్స్ ఏం లేవండి. హార్ట్లీ చెప్పాలంటే ఒకటే. అన్న కోపంగా ఉన్నాడు, వీడిని చంపేస్తాడని అర్థం కాగానే ఇద్దరిని బిడ్డల్ని పోగొట్టుకోవడం మనసుకు లేక, అట్లీస్ట్ నీ మామ దగ్గరికి అనబోతే బతుకుంటావు కదా వెళ్ళంటాడండి. వెళ్ళిపోయాం కదా, అక్కడే చూస్తాం మనకు రాయబడ్డట్టుగా. కానీ తన జీవితపు అనుభవాలు యాకోబుతో ఎలా ఉన్నాయంటే, తన తండ్రి గుర్తుకు రాగానే ఒక పదం అంటున్నాడు, ఇస్సాకు భయపడిన దేవుడు అన్న టైటిల్ పెట్టుకున్నాడండి. ఎందుకో తెలుసా? ఇందాక మీతో అన్నాను కదా, మన జీవితంలో దేనికి మనం భయపడతామో అదే మన జీవితంలో దేవుడైతే
ఇస్సాకు బాగా భయపడింది దేవుని కనుక. ఇస్సాకు భయపడిన దేవుడు 1 టైం కాదండి 2 టైమ్స్ చెప్తాడండి ఆ మాటని. ఈవెన్ మళ్ళీ చూడండి అదే చాప్టర్లో మీరు చూడగలిగితే ఎండింగ్ 52వ వాక్యము లేదా 53. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చూడండి ఈ ఫ్రైజెస్. నేను కూడా మెడిటేట్ చేస్తున్నాను ప్రియమైన వాళ్ళు. ఎందుకు ఇంత 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 పర్టికులర్గా ఇస్సాకు దగ్గరే తీసుకొచ్చి ఈ పదాన్ని రాస్తున్నాడు అంటే నేను మోరియా పర్వతం మీద జరిగిన సంఘటన అనుకుంటున్నాను. అబ్రాహాము కత్తెత్తి నరకబోతున్నాడట. నేను మీతో అన్నాను కదా గతంలో, పిల్లోడేం కాదండి, ఓ ధ్రువనో హర్షాంతకన్నా కాదు. మీకు అర్థమవుతుందా? లేదు మన కెన్ని బెన్నిగానో అస్సలు కూడా కాదు. నా వయసు అంటే కొంచెం ఎక్కువ అవుతుంది, కానీ అట్లీస్ట్ 25 ఏళ్ళ పైన యవ్వనుడు, బలవంతుడు, పారిపోగలడానికి ఎన్నైనా ఆస్కారం ఉన్నవాడు. మీకు అర్థమవుతుందా? దేవునికి భయపడ్డవాడండి. అందుకోసమే ఈ వ్యక్తుల సంఘటనలన్నీ మనతో మాట్లాడవలసిన విషయాలు ఏమిటంటే, వీరు నమ్మిన దేవునికి వీరి హృదయంలో ఇస్తున్న చోటును మీరు చూస్తున్నారా? పక్కనే మన హృదయంలో మనం దేవునికి ఇస్తున్న చోటును కూడా పెట్టి చూడండి ప్లీజ్. సంఘంలో తల్లిదండ్రులుగా ఉన్న పెద్దల దృష్టికి ఈ మాటను తీసుకురావాలనుకుంటున్నాను. ఇలాంటి విశ్వాసంతో మీ పిల్లలకు దేవుని ఎలా ఏం భయభక్తులు నేర్పగలరు? ఒకసారి మీరు ఆలోచించండి. ఏం నేర్పగలుగుతాం? ఏం నేర్పలేమండి. వారి జీవితంలో ఎంత దీవెనను, వారి జీవితంలో ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదమును దూరం చేస్తున్నామో వచ్చే వారాల్లో మీరు వినబోతున్నారు కూడా. నిజము. ఇంత బలహీనమైన విశ్వాసం, లేకపోతే ఇంత బలహీనమైన అవగాహన, దేవుని మీద ఇంత బలహీనమైనటువంటి అభిప్రాయమును కలిగి పిల్లలకు దేవునికి భయము, భక్తి కలిగి ఉండాలని నేర్పలేము. స్థిరమైన ఆజ్ఞ ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏమన్నాడో తెలుసా? వాళ్ళకు ఒక మాట చెప్పాడు. మనల్ని పిల్లల ఫేజ్లో పెట్టి మాట్లాడుతున్నాను. ఎవర్ లాస్టింగ్ గిఫ్ట్ అండి అది ఒక విధంగా. లేకపోతే ఎవర్ లాస్టింగ్ అన్న పదం కంటే టైమ్లెస్ అండి, టైమ్లెస్ ప్రామిస్ అది. దానికి తరాలు కాలాలు ఏం వ్యత్యాసం లేదు ప్రియమైన వాళ్ళ. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. దానికి కాల పరిధేం లేదు ఆ వాగ్దానానికి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక లోపం దానికి పరిధి పెట్టింది. ఆ లోపం ఏంటో తెలుసా? దేవుని భయభక్తుల్లో పెంచనటువంటి తల్లిదండ్రుల నిర్వాహము లేకపోతే వ్యవహార శైలి వారికి ఒక నిత్యమైన వాగ్దానం దూరం చేసింది. ఈరోజు దేవుని అందరి భయభక్తులు లేకుండా నేను నా తల్లిని తండ్రిని ఎలా సన్మానిస్తానండి? మీకు అర్థమవుతుందా? ఎంతో మేలు చేస్తుండొచ్చు మీరు పిల్లలకి, అడిగినవి కొనిస్తుండొచ్చు, బెస్ట్ ఎడ్యుకేషన్, మంచి బట్టలు, మంచి ఫుడ్, వానికి మంచి వస్తువులు, వాని మనసు, అప్పుడప్పుడు వెకేషన్స్ ఎన్నో చేస్తుండొచ్చు. ఐ అప్రిషియేట్ యూ. బట్ ఇక్కడ మాత్రం నేను అసలు కొంతవరకు జరుగుతుంది కళ్ళ ముందు. వారికి దీర్ఘాయువు కలుగునట్లు చేయవలసింది చేయలేకపోతున్నారు మీరు. మనం చూసుకుంటూ వస్తున్నటువంటి ఈ భక్తుల జీవితంలో అవన్నీ మనల్ని తాకుతున్నాయి ప్రియమైన వాళ్ళరా. ఆ మాటలు తాకుతున్నప్పుడు ఎలా ఉన్నాయి అని అంటే, ఏంటండి అసలు దేవునికి ఇంత చోటు ఇవ్వడం ఏంటి వాళ్ళ జీవితాల్లో? అందుకోసమేనండి దేవుడు లోకానికి ఒక పుస్తకం రాశాడు, బైబిల్. కోట్ల జనాభాలండి దేవుని బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు పుట్టింది. కానీ ఆయన ఎంపిక చేసుకుంది ఎంత తక్కువ మంది ఉన్నారో మీరు చూస్తున్నారా? వారు కావాలి, వారు కావాలి, వారు కావాలి. కొందరి చరిత్రలకైతే కొన్ని వందల వేల సంవత్సరాల వ్యవధి. ఎందుకు ఆ మధ్యలో ఎవరు లేరా? ఇలాంటి వాళ్ళు లేరు ప్రియమైన వాళ్ళారా. నువ్వు నేను ఎలాంటోడివి ఒకసారి ఆలోచించుడు. ఎలాంటోడి? దేవుని కనుదృష్టి నిలిచే వైపు ఉన్నవారేమన్నా కాలగర్భంలో కలిసిపోయేవారమా? కొన్ని వాక్యాలు చదువుకుంటూ వెళ్దామండి. ఎలాంటి టైటిల్స్ ఉన్నాయి చూడండి దేవునికి. ఆయన ఏ విధంగా కనపరుచుకున్నాడు, ఆయన మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనుషులను గురించి చెప్పాలనుకున్నప్పుడు ఎలాంటి పదాలను తీసుకొని చెప్పాలనుకున్నాడో మీరు చూస్తే షాకింగ్గా రాయబడ్డాయని కొన్ని మాటలు. జాగ్రత్తగా చూద్దాం. ద్వితీయోపదేశకాండము గబగబా ఎక్స్ప్లెనేషన్ లేకుండా కొన్ని వాక్యాలు వరుసగా చదువుకుందాం అండి. ఆ చిన్న బ్రేక్. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వాక్యం ముందుగా. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21 చూడండి ప్లీజ్. వాళ్ళని పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనాకు తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళగానే మీరు పెద్ద గుంపును చూస్తారు. ఉన్నోళ్ళేం చిన్నోళ్ళేం కాదు, మంచి మంచి ఉన్నత దేహులు మీకు కనపడతారు.
వాళ్ళ తెలివిని, వాళ్ళ శక్తిని, వాళ్ళ బలమును కూడా మీరు చూస్తారు. వాళ్ళ లివింగ్లో చూస్తారు, వాళ్ళ ప్రాపర్టీస్లో చూస్తారు. ఎస్, మీరు వాళ్ళలో చూస్తారు ఆ స్ట్రెంగ్త్ని. బట్ భయపడకండి. అదే చెప్తున్నాడు 21లో, వారిని చూసి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. టైటిల్ ఏంటో తెలుసా? ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఎలాంటి నమ్ముకొని సాగుతున్నారట మీ ముందున్న వాళ్ళని చూసి. నిజమేనండి, మనందరి జీవితంలో ఎప్పుడు గొలియాతు ఉంటాడండి. కానీ ఎప్పుడు కూడా దేవుడు దావీదుని చూడమంటాడు, మనం చూడం. ప్రియమైన వాళ్ళ, ఎవరెవరిని కొట్టాడు చెప్పండి? దావీదైతే గొలియాతుని కొట్టాడు. నీ ఆలోచనలో, నా ఆలోచనలో మనం ఎదుర్కొనేటువంటి సంఘటన గొలియాతంతది, శోధన గొలియాతంతది. నీ దృష్టిలో, నా దృష్టిలో దేవుని గురించినటువంటి అవగాహన ఉంది చూసారా, దావీదంతదే. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ బలహీనమైనదే ఆ బలమైందని కొట్టగలదు. అది కాకుండా ఇంక ఏది కూడా కొట్టలేదండి. ఎంతమంది ఉన్నారు ఆ సమయానికి ఇశ్రాయేలులో? లక్షల మంది. సమూయేలు ప్రవక్తే ఒక విధంగా టెంప్ట్ అయిపోయాడండి. 7 వచ్చి నిలబడితే వాళ్ళ రూపము, వాళ్ళ ఆకారము, శరీర దారుఢ్యం చూడగానే సరిపోతే సౌలు తర్వాత ఈ పర్సనాలిటీ రాజు అవ్వడానికి ఎలిజిబుల్ అనుకున్నాడట. జస్ట్ ఇమాజిన్, ఎంత పెద్దోళ్ళు ఉండొచ్చు. మంచి వాళ్ళు కనపడ్డారు, ఎవరు కూడా కొట్టలేకపోయారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం కూడా అలాంటి వాళ్ళని వెతుకుతుంటాం ప్రియమైన వాళ్ళారా. దావీదు లాంటి వాళ్ళు మన దృష్టిలో దేవుని మీద ఆలోచన ఆయన ప్లేస్లో పెడుతున్నాను. దేవుడిని వెతకం. ఆ సమయంలో దేవుణ్ణి వెతకం. ఎక్కడి నుంచి సహాయం అందుతుంది? ఈ సమయంలో డబ్బా, లేకపోతే ఇంకొక మనిషి, బంధువా? అందుకోసం కొన్నిసార్లు నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే, ఒక ఇరుకో ఇబ్బంది ఏర్పడగానే అండి, నిజంగా ఇది నేను చాలాసార్లు సెన్స్ అయ్యి ఈ శోధన నుంచి బయటికి రావడానికి ప్రార్థన చేసుకుంటుంటాను. అప్పటి వరకు ముక్కు ముఖం తెలియదని కాదు, కానీ ఇక వీని జీవితంలో మాట్లాడొద్దని దూరం పెట్టిన వాళ్ళతో కూడా పోయి రిలేషన్ కలుపుకుంటుంటామండి. కొన్నిసార్లు వీడెందుకు మధ్యలో వచ్చింది అనిపిస్తుంది అండి. మీకు అర్థమవుతుందా? ఎందుకు వచ్చారు ఇన్ని రోజులు మనతో లేనటువంటి ఈ రిలేషన్స్? వై నవ్? ఇప్పుడు ఎందుకు? ఈ ఇరుకులోనో, ఇబ్బందులోనో, లేకపోతే ఇది ఇట్నే ఉందంటే ఇంకో 2 ఏళ్ళు రాబోతున్న దానికి వీళ్ళతో మనకు కొంచెం పాజిటివ్ అటాచ్మెంట్ ఉంటే రేపన్న రోజున వీళ్ళు బాగా మనకు ఉపయోగపడతారు. అయిపోయింది చూసారా? రేపు ఆ గొలియాతు ఏం చేయడు మీకు. ఈరోజు హెల్ప్ చేయడన్నట్టుగా ఉన్న దేవుని మీద ఉన్న ఆ చిన్న దావీదు లాంటి ఆలోచన రేపు కొట్టేది. అంతే, అదే నిజము. అందుకోసం దేవుడు ఇప్పుడు మీరు ముందు చూడగానే ఎంతమంది గొలియాతులు కనపడుతున్నారు. ఎస్, వారిని చూసి మీరు జడేయకండి, కానీ గుర్తుపెట్టుకోండి, మీ మధ్యనున్నవాడు భయంకరుడైన మహాదేవుడైన. ఎన్నిసార్లు అంటాడో తెలుసా అండి? నడదాం కొన్ని వాక్యాలు. 10వ అధ్యాయం ఇదే బుక్లో 10వ అధ్యాయం 17 చూడండి ప్లీజ్. 10వ అధ్యాయం 17 ఎగ్గైన్ అండి, మళ్ళీ అదే రిపీట్. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకండి. ఏలైనగా మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టువాడు కాదు. ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు చూస్తున్నారా? పరాక్రమవంతుడు, మహాదేవుడు. జస్ట్ ఇమాజిన్ అండి, ఎందుకు ఇలాంటి టైటిల్స్తో ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు? ఇది జనరల్గా అంటే మనం ఎక్కడ చూస్తుండే, చాలా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మనకు స్నేహితుడు, బంధువుడు అయ్యాడు. కానీ మనతో ఉన్న కమ్యూనిటీ ఎలాంటిది అంటే, మనకంటే చిల్లరగాళ్ళు, ఊరికే అంటున్నాడు, మనకంటే తక్కువ వాళ్ళు. కానీ ఇతనితో ఉన్న స్నేహాన్ని బట్టో సంభవం ఏదో ఒక రకం ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మన జీవితంలోనికి వచ్చిండు. అతనితో ఒక మంచి రిలేషన్ ఉంది మనకి. కానీ ఒకరోజు సంఘటన ఏమైంది అని అంటే, ఈ వ్యక్తిని తీసుకెళ్ళి మన కమ్యూనిటీలో పరిచయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెళ్తుండగానే మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటామండి. ఎందుకంటే పోగానే మన బ్యాచ్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో మన బాగా తెలుసు కనుక మనం ఇంట్రడ్యూస్ ఈయన అండి సో అండ్ సో అండి, సో అండ్ సో, సో అండ్ సో. వై? మన చిల్లరతనం బయటికి రావద్దని. అదే కదా. ఎలాంటి దేవుడు వచ్చాడో తెలుసా ప్రియమైన ఆర్లారా మనిషి జీవితంలోనికి? ఈ టైటిల్స్ చదివి చూడండి, మరోసారి చదువుతాను చూడండి. ఎలాంటి దేవుడు అట? 17 మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు మన జీవితంలోనికి వచ్చేసాడు. మన చిల్లరతనాన్ని బయట పెట్టద్దండి దేవుడి ముందు. హ్యావ్ సమ్ డిగ్నిటీ అంటుంటారు కదా, ఏదండి ఈరోజు మర్యాద? దేవుని ముందు మనం చూపవలసిన మర్యాదను ఒకసారి ఆలోచించి చూడండి. అందుకోసమే ప్రకటన గ్రంథంలో దూత పలుకుతుంది బిగ్గరగా,
ఒక నిత్య సువార్తను తీసుకుని వచ్చి పలుకుతా ముందు చెప్తున్నమాట, మీరు దేవునికి భయపడి మహిమపరచండి. ఈయన గురించిన ఆలోచన మనల్ని వణుకులోనికి తీసుకెళ్ళాలి ప్రియమైన వాళ్ళారా. ఈయన గురించినటువంటి నిర్ణయం మనల్ని నిజంగా ఎంత నలగొట్టాలి అని అంటే అది కనపడాలండి, ఊరికే కాదు. ఓకేనండి, వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి, నాకు కూడా తెలుసు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పబద్దుని ప్రియమైన వాళ్ళారా, ఇలా నా జీవితాన్ని నేను కట్టుకోవాలని అర్థం ఎందుకనగానే సంఘం ముందుకి ఈ మాటలు తెస్తున్నాను. ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళారా, గతపు నా వైఖరి ఇంత స్థిరంగా ఉండకపోవచ్చు మీ కను దృష్టికి, కానీ నేను నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆలస్యం చేయొద్దని మిమ్మల్ని కూడా పురికొల్పుతున్నాను ప్రియమైన వాళ్ళారా. ఈ దేవుని గురించి, ఆయన భయంకరుడు, పరాక్రమవంతుడు, మహాదేవుడు. ఇంకొని చూద్దాం 13వ అధ్యాయము, ఇది లాస్ట్లో చదువుదాంలేండి. సామెతలు కాదు, కీర్తనలోనికి రండి. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము ముగిస్తాను. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుతున్నాను చూడండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. ఎందుకు భయపడాలి? చూడండి ఆయన స్థాయి చూడండి. సర్వభూమికి మహారాజు ఆయన, సర్వభూమికి. ఎక్కడున్నా మీరు నేను, దీనికి బయట ఏం లేవండి, దీనికి బయట ఏం లేవు. మరి ఎందుకు భయపడటం లేదు? బయట ఉన్నాం అనుకుంటున్నాం కదా. లేదు అంటే ఈ సర్వభూమికి ఆయన రాజు కాదనుకుంటున్నాం. ఈ 2 వారాల్లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు కదండి, ఫుల్ ఫ్లెక్సీలు సిటీ అంతా. ఇంటర్నేషనల్ ప్లేయర్, లోకల్ ప్లేయర్, సారీ అలా అంటున్నందుకు, కానీ తప్పదు. ఎంత అంటే తెలుసా అండి ఒక ఫోటో? మీరు చూశారు కదా, 10 lakhs. ఏముంది అందులో? చాలా విషయం ఉందండి, చాలా విషయం ఉంది. ఎంత బ్రాండ్ వాల్యూ కదా తెలుసా? పే చేయాలి, తప్పదు. ఎస్, పే చేస్తేనే రా, లేకపోతే నిన్న రమ్మన్నాడు అని కూడా అంటాడు, అంతే. రియల్లీ రైట్. మనం నమ్మిన దేవుని చూడండి ప్రియమైన వాళ్ళరా. ఒక ఆటకు ప్రభువు కాదండి ఆయన, ఒక విషయానికి ప్రభు మాత్రం ఉన్నవాడే కాదు, సర్వభూమికి మహారాజు. ఇలాంటి పదాలు చదువుతుంటానండి షేకింగ్గా ఉంటాయండి. ఇంకొని చదువుదాం ప్రియమైన. 76 కీర్తన 76 7వ వాక్యం చూడండి. 7, నీవే భయంకరుడవు. ఎలా ఉందండి ఆ పదం? నీవే భయంకరుడవు. 2వ మాట, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలిగిన వాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినపడజేస్తేవి. దేశంలో శ్రమనొందిన వారిని రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నువ్వు ధరించుకొని ఉన్నావు. మీ దేవుడైన యెహోవాను మొక్కుకొని మీ మొక్కుబళ్ళు చెల్లించండి. ఆయన చుట్టూన్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. కొన్నిసార్లు ఈ వొకాబులరీ మనకు కావాలండి. చాలా సాఫ్ట్ అండ్ పొలైటెడ్ వొకాబులరీ తీసుకొచ్చి పెట్టేశారండి మన కీర్తనలో కదా. ఎంత బలహీనమైన దేవుడు అనంటే, ఈయన శక్తి ఎంత అనంటే, మన కుటుంబము, మన ఇరుకు, మన ఇబ్బంది ఇక్కడి వరకే చూస్తాడు మన పాటలు. అప్పుడప్పుడు సమ్టైమ్స్ అనిపిస్తుందండి, ఇన్నిసార్లు అడిగినా కూడా నా కుటుంబంలో ఉన్న ఇబ్బందిని తీయటం లేదంటే, అరే దీన్ని కూడా చేయలేనంత అశక్తుడా? ఇండైరెక్ట్గా అది కూడా పోర్ట్రే చేస్తున్నాం మనం. అట్లా రాశారు అనుకుంటున్నారా పాటలు వీళ్ళు? కీర్తనలు మీరు చదివి చూడండి, 2 సెక్షన్స్ ఉంటాయండి. ఆయన మహిమ తన పాపం, ఆయన మహిమ తన అపరాధం, ఆయన మహిమ తన అతిక్రమం. ఈ బ్యాలెన్స్ ఈ రెండింటి మీద నడుస్తుంది కీర్తనలన్నీ. అందుకోసమే పరిశుద్ధ సేవకులు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు ప్రియమైన వాళ్ళారా, మన అంతరంగ జీవితంలో ఉన్నటువంటి ఆ దాహపరికపు జీవితం బయటకు వచ్చి దేవుని ముందు కుమ్మరించుకోవాలంటే కీర్తనలు చదువుకోండి అంటుంటారు. ఎందుకంటే వారు అస్సలు వెరవలేదండి.
వారు వాళ్ళ సోషల్ రిప్యుటేషన్ లేకపోతే ఇంకో దాన్ని చూసి దాచుకున్న వాళ్ళు కాదు. ఒక రాజంతటా ఆయన సమాజం అంతా ఈ పాటలు పాడుకుంటుందని తెలిసినా కూడా 51 కీర్తన రాసి సమాజంలో పాడిపించాడు అనంటే ఎంత దేవునికి భయపడితే చేస్తామండి? కీర్తనలు ఏమనుకుంటున్నారు మీరు? దావీదు గారి డిక్టేషన్ అండి. ఒక విధంగా ఆసాపును తన సంస్థానంలో ఉన్న గాయకులందరినీ కూర్చోబెట్టి ఇది నేను నా ప్రభు కొరకు నేను రచించుకున్నటువంటి కీర్తన, దీన్ని కట్టండి ట్యూన్. రాజ్యం అంతటా వినపడాలటండి. ఊరికే జరగలేదు. ఆసాపు ఉంటాడు కదా, మీరు చదువుతున్నప్పుడు కనపడుతుంది. ఆస్థాన గాయకుడిగా ఉన్నాడండి దావీదు కాలంలో. ఎక్కడి నుంచి తీసుకున్నారంటే దావీదు పాటలేనటండి. అందులో ఒక పాట ఏంటో తెలుసా? 51 నా జీవితం రాయాలి మీరు, ఇది అందరికీ తెలియాలి. ఎప్పుడు వస్తుందో తెలుసండి అలాంటి ఒప్పుకోలు హృదయంలో నుంచి? ఆయన భయంకరుడైన దేవుడని తెలిస్తేనే. అదర్వైజ్ అండి మస్తు దాచిపెడతాం. ఈరోజు మీరు నేను పేరెంట్స్కి దాస్తున్న రీజన్ ఏంటి చెప్పండి? ఏం చేయగలుగుతాడు ఈయన? ఏం చేయగలుగుతాడు? నేను గట్టిగా నేనే సీరియస్ అయినంటే ఆయన వణుకుతాడు. చేయట్లే ఇంట్లో. చర్చిలో సంఘ కాపరి గారు ఎంత చేయగలుగుతాడు ఈయన? మనం గట్టిగా కూర్చున్నామంటే 2-3 వారాల తర్వాత మన ఇంటికే వస్తారు వాళ్ళు. అంతే కదా? ఏమైందండి, ఎందుకు రావట్లేరు? అయ్యో మీరు రావాలండి, దేవుని దూరం ఉంటే ఇట్లా మాట్లాడతాం మరి. అంతే కదా? భక్తులు అలా నడవలేదు ప్రియమైన వాళ్ళారా. మీరు ఒకసారి ఈ ఆలోచనతో మెడిటేట్ చేసి చూడండి. మిమ్మల్ని తాకని భక్తులు ఎవరు ఉంటారండి? అసలు మనల్ని ఎవరు కూడా స్థిమితంగా ఉండనివ్వరండి. దావీదు జీవితం ఎలా వచ్చి మాట్లాడుతుంది అని అంటే ఆ దేవునికి ఎంత భయపడ్డవాడిగా కనపడుతుంటాడండి. అందుకోసం ఎక్కువ మాటలు కనపడతాయండి. దేవునికి భయపడాలని విస్తారంగా రాసిన సేవకులలో ముందు దావీదు గారు నిలబడతారు, ఆ తర్వాత సొలొమోను నిలబడతాడు. ఆశ్చర్యంగా సొలొమోను ఏంటి అనిపిస్తుండొచ్చు. మరి పెంపకం దావీదు తన జీవితంలో అనుభవించింది బిడ్డకు నేర్పించాడు. మరి తప్పిపోయాడు కదా, మాట్లాడుకుందామండి దాని గురించి కూడా ఒక సెక్షన్ పెట్టి మాట్లాడుకుందాం, దానివల్ల ఏం జరిగిందనేది. కానీ ఈ మాటలు చూస్తున్నప్పుడు ఎలా ఉన్నాయి చూసారా? ఇంకొన్ని కూడా చూద్దామా? ఇంకొన్ని యెషయా గ్రంథము. ఇది చాలా గొప్ప మాట అండి. ఇది నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, నన్ను క్షమించండి. కానీ ఇది మీ దృష్టికి తీసుకురావాలి, ఇది మీ హృదయంలో కొంత నాటుకోవాలి. చాలా గొప్ప మాట. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. పీపుల్ నేచర్, ఆ రోజున్న ప్రజల స్వభావం ఎలా ఉందో చెప్తాడు. ఎలాంటి స్వభావంలోనికి దేవుడు పిలుస్తున్నాడో చెప్తాడు. చూద్దాం 11 నుంచి. వాస్తవానికి అధ్యాయం అంతా చదువుకోండి, చిన్నదే. 11 నుంచి. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను. వెళ్ళి నువ్వేదో ప్యాంపరింగ్ ఏం చెప్పకు, బుజ్జగించినట్టుగా అస్సలు మాట్లాడకు ఈ సంఘటన. ఇప్పుడు నీకు చెప్పినటువంటి ఈ మాట ఎంత బలంగా నువ్వు చెప్పాలి అని అంటే నువ్వు చిన్నగా చెప్తే నేను సొలుపుకోను. అదే అంటున్నాడు. ఏదో సీరియస్ థింగే చెప్పబోతున్నాడండి. అందుకోసం ఇంట్రడక్షన్ మళ్ళీ చదువుతాను. ఇంట్రడక్షన్. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. జస్ట్ ఇమాజిన్, ఒక సేవకునికి ఇలాంటి శర్మం దొరికింది అంటే ఆ సేవకుడు ఎంత బలంగా సాగాలో. అందుకని సాగిపోతున్నాడు. అలాంటి ఒక శర్మన్. ఏం జరిగిందట? ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి. ఇది మన రెగ్యులర్ వర్డ్ కాదు, మన వాడుక భాషలో వినంది బందుకట్టు అనే పదం. ఏంటి దీని అర్థం అంటే ఒక విధంగా ఒక కట్టుబాటు, ఒక జాతి ఏర్పాటు చేసుకున్నటువంటి కట్టుబాటు. ఈ కట్టుబాటే మనకు ప్రామాణికం. ఈ కట్టుబాటు దాటితే అసలు ఒప్పుకునేది లేదు. ఇది మతాల దగ్గర బాగా కనపడుతుందండి. అంతే కదా? మతాల దగ్గర ఇది బాగుంటుందండి. మన పూర్వీకులు చెప్పింది దాటితే ఎట్లా? ఎంత దూరం వెళ్తారో తెలుసా? అవసరమైతే చంపుతారు కూడా. మనం ఈరోజు సోకాల్డ్ సంఘంగా పిలువబడుతున్న ఈ సంఘ డినామినేషన్ ఒక కాలంలో విస్తృతంగా చేసిందండి. ఎంతోమంది రక్తాన్ని చేతికి అంటించుకొని నిలబడింది. అది రేపు దేవుడు నిశ్చయంగా వదలడు వాళ్ళని. అంతేత జరగలేదండి, చిన్నదేం జరగలేదు. ఈరోజు మత మాఢ్యం కింద లేకపోతే మత మూఢ్యం కింద ఈరోజు జరుగుతున్నటువంటి కీడు అంతా ఇంత కతిపరమైన వాళ్ళరా. బందికట్టు ఇది, దీన్ని దాటడానికి వీల్లేదు. అలాంటిది ఒకటి చెప్పి జనులను పెట్టేశారు ఒక కాడి కింద. నేను సీరియస్గా చెప్తున్నాను, యెషయా నువ్వు వెళ్ళి జనులతో స్థిరంగా చెప్పు, జనులు నడుచుకుంటున్న మార్గంలో మాత్రం నడవద్దని చెప్పు. నేను వారు పెట్టిన బందికట్టుకు వ్యతిరేకిని. ఏం చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు? 12 వరకు చదువు. ఈ ప్రజలు బందికట్టు అని చెప్పబడినదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడిన దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే
పరిశుద్ధుడు అని అనుకున్నది. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. లిసన్ కేర్ఫుల్లీ అండి. మిగతా నాకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత కృప పొందుకోలేదు, కానీ మీరు ఒక్కసారి చూడండి. ఇప్పుడు రైట్ నా మిమ్మల్ని అడుగుతున్నాను ఒక సున్నితమైన ప్రశ్న, లోతుగా మీ హృదయంలో పెట్టుకుని చూసుకోండి. అడుగుతున్న సున్నితమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పటివరకు మీ జీవితంలో, నా జీవితంలో దేవునికి ఎంతో కొంత పరిధిలో భయం ఉంది కదా. ఈ భయానికి ఆధారం ఏంటి? ఏ కారణాన్ని బట్టి భయపడుతున్నాం? చర్చ్ అంటే భయం అంటే ఏ కారణం? బైబిల్ చదువుకుంటాను లేకపోతే అమ్మో ఏ కారణం? ప్రతి ఆస్పెక్ట్ అండి, దేవునికి సంబంధించిన ప్రతిదీ పెట్టి మీ సున్నితమైన మనసును అడుగుతున్న ప్రశ్న ఏమిటి అని అంటే, ఏ కారణమును బట్టి భయపడుతున్నారు ఒకసారి పరీక్షించుకోండి. జనుల బంధు కట్టు వలన భయపడుతున్నారా? దేవుడు అంటున్నాడు, నేను దేవునిగా ఉండను, వాళ్ళకి నేను దేవునిగా ఉండను. ఇవేవి కావు, ఆ కట్టుబాటు కాదు, ఆ సంఘంలో ఉన్నటువంటి రూల్స్ అండి, ఆ సంఘంలో ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి, ఆ సంఘంలో ఈ నమూనా ఉందండి, ఆ సంఘంలో ఆ సేవకుడు ఉన్నంత కాలం ఇది ఖచ్చితంగా స్థాపించాడండి, అది నడుస్తుందండి, దాన్ని బట్టి మేము ఒబే అవుతాం. జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ అండి. ఏ కారణమును బట్టి కూడా దేవుడు ఒప్పడట. నువ్వు స్థిరంగా వెళ్ళి గట్టిగా చెప్పు ఇంక ఈ విషయాన్ని. అలాంటి మనుషుల కట్టుబాటు మీద, మనుషుల నిబంధన మీద, మనుషుల నిర్ణయాల మీద ఏవైనా ఆలోచనలు నా తరపునవి సాగుతున్నట్లయితే జనులతో గట్టిగా చెప్పుము, వాటిని పట్టి నడుచుకోవద్దు. ఎందుకంటే ఆ భయం నాకు చెందాల్సింది, అది నన్ను బట్టి కలగాల్సింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఇంకొక 2 గంటల సమయం తీసుకుంటాను మీకోసం, నేను రాసుకొచ్చిన లిస్ట్ అంతా పెట్టుకుంటే. కానీ చూసిన లేఖనాలన్నీ బట్టి నడుస్తుండే ఏదో ఒక శ్రేష్టతను కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ. అట్ ద సేమ్ టైం అండి, దేవుని ఎడల భయం అనే ఒక జీవితానికి దేవుడు ఎంతో గొప్పమైన స్థానాన్ని తన కనుదృష్టి అందిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది కదా. ఇప్పుడు అంటున్నాడు, మళ్ళీ చదువుదాం 12. ఈ ప్రజలు బందికట్టు అని చెప్పినదంతయు బందికట్టు అనుకొనకని వారు భయపడడానికి భయపడకూడి, దానివలన దిగులు పడకండి. సైన్యములకు అధిపతి అగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకోనండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను. ఆ తర్వాత అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. అప్పుడు ఆయన మనకు రిఫ్యూజ్ అండి, ఆశ్రయదుర్గము, ఆదుకున్న దేవుడు, పరామర్శించే దేవుడు, కాపాడు దేవుడు, సహాయం అప్పుడు సమస్తమైన ఎప్పుడు ఆయనకు చెందవలసిన భయనము ఆయనను ఎరిగి ఆయనకు చెల్లించినప్పుడు. అదర్వైజ్ లేదు ప్రియమైన వాళ్ళారా. హౌ సీరియస్ అండి. ఎందుకు ఇంతగా కోరుకుంటున్నాడు? అది ఆయనకు మాత్రమే చెందవలసింది. యోసేపు అన్నమాట, నేను దేవుని స్థానమందున్నానా? భయపడుతున్నామంటే దేవునికే ప్రియమైన వాళ్ళ. ఇంకొక దానికి చోటు లేదని చెప్పిందండి బైబిల్. ఇంకొక దానికి చోటు లేదు. ఎట్ ద సేమ్ టైం అండి, ఒక సెషన్ తీసుకుంటాం తర్వాత అసలు దేవునికి భయపడుట మన జీవితంలో చోటు చేసుకుంటే ఎన్ని భయాలు మన జీవితం నుంచి పోతాయో ఆ రోజు మనం రియలైజ్ అవుతామండి. నిజము, యాంటీడోట్ పాయింట్ మన జీవితంలో చాలా వాటికి వెరుగుడుంది, అక్కడికి నడవాలి ప్రియమైన వాళ్ళారు. మనం లాస్ట్ పోర్షన్ ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం. వెరీ స్ట్రాంగ్ అండి, స్ట్రాంగ్. బాగా అంటే దేవుడు ముఖాముఖిగా క్వశ్చన్ చేసినట్టుగా ఉంటాయి ఈ మాటలు. ఇర్మియా గ్రంథము 5:22, 24, ఆ తర్వాత 10వ అధ్యాయంలో ఇంకొక చిన్న భాగం చదువుకుందాం. 1 hour 10 minutes సారీ. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22 నుంచి. ఒక విధంగా దేవుని ఆధిపత్యం చెప్తున్న మాటలు. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగము లెంత పొర్లినను అది ప్రబల లేకయో, ఎంత ఘోషించినో దాన్ని దాటలేకయి ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన మీరు నాకు భయపడరా, నా సన్నిధిని వనకరా. ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడండి? నీ జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు కాపాడిన నాకు భయపడవా? నీకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చిన నాకు భయపడవా? అట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నో, అస్సలు అట్లా మాట్లాడండి దేవుడు. నిజంగా మాట్లాడ్డా. ఎందుకు మాట్లాడు అని అంటే అవన్నీ దేవుడే చేసిండు. కానీ అట్లా మాట్లాడితే మనం ఆగం, అస్సలు ఆగం ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు మనం ఎందుకు ఆగుతలేము అనుకుంటున్నారు దేవుని దగ్గర? మన చుట్టూ ఉన్నాడు కనుక ఆయన చెప్పడం అట్లా చెప్తున్నాడా? నో. ఎంత బలము కలిగిన దాన్ని పిల్లింగ్ చేశాను నేను అని మాట్లాడుతున్నాడు. 2 times అనౌన్స్ చేసిందండి రీసెంట్ టైమ్స్లో జపాన్. మీరు చూశారు కదా, 2 times. కొంచెం జాగ్రత్తగా ఉందాం. వచ్చిన రిక్టర్ స్కేల్ మీద రీడింగ్ చూస్తే సునామీ అని డౌట్ కొడుతుంది, కొంచెం జాగ్రత్త.
మళ్ళీ వచ్చింది, మళ్ళీ సేమ్ అనౌన్స్మెంట్. దేశం మొత్తం వణికింది. దేనికి? సముద్రం బయటకు వస్తే. ఎన్నిసార్లు వస్తాయి? వన్స్. ఈరోజు అదే సముద్రం అక్కడే ఉంటుందండి, ఆ స్థితిలోనే ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను అది పెట్టింది, భయపడవా, నాకు వణకవా? బహుశా ఈ వాక్యం మనం అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తుండదు, ఒప్పుకుంటాను, మనం దూరం. అందుకని బైబిల్ చదవాలి ప్రియమైన వాళ్ళారు. మనం అప్పుడన్నా వస్తాం. బహుశా లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి అసలు ఈ పోర్షన్కే రాలే. మనం ఇంకేం గుర్తుంటుంది చెప్పండి? బైబిల్ చదవకుండా పోతే మనం బోధించటోడు బోధించక, చదువుకుని మీరు చదువుకోక, దేవుడు మన కొరకు చెప్పిన కొన్ని లేఖన భాగాలు తెలియకపోతే ఎలా తెలుస్తుంది దేవుని మహిమ మనకి? అందుకోసం అడుగుతాను, నాకు భయపడరా మీరు? 10వ అధ్యాయంలో చూడండి, ఇంకొక మాట కూడా చదవాలి ఇక్కడ, 24 ఒకసారి చూడండి. 24, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు కదా. దీపావళి అయిపోగానే నిజంగా ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేసింది తెలుసా, ఢిల్లీలో ఉన్న ఎయిర్ పొల్యూషన్. నేను షాక్. నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని ఇజ్రాయెల్ న్యూస్ కోసం. ఓ రోజు మార్నింగ్ దిగానే రికమెండేషన్, ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్. వానికి ఏం సంబంధం అండి? ఇది ఇక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది? ఎంత నోటీస్ అయిపోయిందో తెలుసా ఆ రోజు అయినటువంటి పొల్యూషన్. ఓల్ న్యూస్ అయిపోయేసరికి వెంటనే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, ఇంత బ్యాడ్ టాక్ మన మీద బాగోదు, అర్జెంటుగా కృత్రిమంగానైనా కొంచెం వర్షం కురిపించి కొంచెం తగ్గిద్దామని ఒక ట్రయల్ కొట్టారండి. 47 లక్షలు బొగ్గు చుక్క వల్ల. మళ్ళీ కూర్చొని ఆలోచించుకున్నారట, ఇంత ఎక్స్పెన్సివ్గా మళ్ళీ 2 అటెంప్ట్ చేద్దాం వద్దా? సరే చేసారో చేయలేదో ఇంకా మళ్ళీ నేను దాన్ని ఎంక్వైరీ చేయలే. కానీ నాకు అనిపించింది ప్రియమైన వాళ్ళారా, అరే ఒక్క చిన్న ప్లేస్లో కొంచెం వాన పడతానికే ఇన్ని లక్షల రూపాయల. దేవుడు అంటున్నాడు, ఎన్ని తొలకరి వర్షాలు భూమి పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. భూమి ఎంత ఎవరికి ఉంటాయి? ఎవరికండి భయపడింది మనం? అందుకోసం రండి మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాం. ఎందుకో తెలుసా? ఆయన శక్తి సామర్థ్యములు చూడండి. తొలకరి వర్షమును కడవర్షం కురిపించేవాడు ఆయన. ఇంకా డెప్త్గా మాట్లాడతారు. 10వ అధ్యాయంలో అయితే మామూలుగా మాట్లాడు. చూడండి 10లో ఎంత సీరియస్గా ఉంటాయి ఈ కన్వర్జేషన్స్. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం. ఎందుకంటేనండి యెషయా, ఇర్మియా, యెహెజ్కేల్ అంటే ఇక తారాస్థాయిలో ఉన్నట్టండి ఇశ్రాయేల్ అవిధేయత. ఎంత తారాస్థాయిలో ఉన్నట్టు అని అంటే ఇక అయిపోయింది ప్రియమైన దేవుడు ఇక ఇన్వాల్వ్ అయ్యేంత దూరం వెళ్ళిపోయారనమాట వీళ్ళ టైం వచ్చిందంటేనే. అందుకోసం ఇలాంటి మాటలు కనపడుతుంటాయండి ఈ భక్తుల నోట. 10వ అధ్యాయము 7 నుంచి కొన్ని వాక్యాలు చూసుకుని వెళ్ళిపోదాం. 6. యెహోవా నిన్ను పోలిన వాడెవడు? నీవు మహత్మయము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనులకు రాజా నీకు భయపడని వాడెవడు? WCలో ఉన్నామా? మారదాం. నీకు భయపడని వాడెవడు? ఈ క్వశ్చన్ మార్క్లో ఇక్కడున్న నిలబడ్డ దగ్గర నుంచి కూర్చున్న మీ వరకు ఉంటే మారదాం. ఈయన ఎలాంటోడు అని అంటే ఉపేక్షించేవాడు కాదు. కింద రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జనుల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనక నరులు నీకు భయపడుట. ఆ పదం చూస్తున్నారా? తెలుగులో పదం అనుగుణ్యము. తప్పనిసరి. ఏంటి? నీకు భయపడుట తప్పనిసరి. ఈరోజు మనకు ప్రభుత్వ సంబంధమైనవి కొన్ని ఉన్నాయి, లేకపోతే కొన్ని ఉన్నాయి. వీటికి మనకు కొన్ని మీరు దీన్ని ఎన్రోల్ చేసుకోవాలి, లేకపోతే దానికి అటాచ్ చేయాలి, దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. ఒక మాట అంటారండి, ఇంక తర్వాత ఏం చేయలేము అవి చేయకపోతే. అంతే బస్. ఇంకేం చేయగలిగేది లేదండి. మనం స్ట్రైక్ చేయగలిగామా? ఒబే అయిపోయాం ప్రియమైన వాళ్ళరా. ప్రవక్తలు బయలుదేరి అడుగుతున్నారు. లోకంలో ఉన్న జనుల బంది కట్టుకేంత భయపడి మీరు లోబడుతున్నారు కదా, ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు కదా, మంచిదే. ఆ విలువలతో సామాజిక జీవితంలో మీరు ఒక సోషల్ లైఫ్ బతకడం బాగుంది. మరి దేవుని దగ్గర ఏమైంది ఈరోజు మనకి? అందుకోసం చాలా గట్టిగా తీసుకెళ్ళిపోయారండి వాళ్ళు. అంతే గట్టిగా కూడా మాట్లాడి ఉన్నారు. తప్పనిసరిగా భయపడవాలను మనం. కిందికి వచ్చేసరికి ఇక చెప్పుకుంటూ మాటలు చూద్దాం. చూడండి 8. జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. 10. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనులు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఇలాగూ చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండా ఆకాశం క్రింద నుండకుండా నశించును.
ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచంలోను స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశంలోను విశాలపరచెను. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి నెక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారంలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుష్యుడు, పశుప్రాయుడు, పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహం బట్టి అవమానం నందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణం ఏమీ లేదు. సో ఎంత స్థిరంగా మాట్లాడుతున్నాడు తెలుసా? మాటల స్టేట్మెంట్ మీరు తర్వాత టైం తీసుకొని చూసుకొని చదివి చూడండి. ఆయన మహిమ వేరు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ఈ భాగం ఇక్కడితో ముగిస్తున్నాను, కానీ చిన్న ప్రశ్నతో ఊహించేస్తానండి. ఇంత మహిమ కలిగిన దేవుడు అక్షరాల్లోనే ఉన్నాడా, మన జీవితంలో ఉన్నాడా? ఆలోచించు సంగమా. ఇంత ప్రభావం కలిగిన దేవుడు ఈ అక్షరాల్లోనే ఉన్నాడా? నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నాడా? ఇంత భీకరుడైన దేవుడు ఈ అక్షరాల్లో మాత్రమే ఉన్నాడా? నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నాడా? ఇంత సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వభూతలమంతటికి మహారాజు అయిన దేవుడు అక్షరాల్లోనే ఉన్నాడా? నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నాడా? ఎప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో ఉంటాడో తెలుసా? ఆయనకు భయపడుట మనం నేర్చుకున్నప్పుడు.